Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. హలో కిషోర్ గారు, ఆయన నమస్కారం. వెల్కమ్ టు గలాటా తెలుగు వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ మూవీకి. చాలా చాలా మంచి సినిమా తీశారు, చాలా చాలా నచ్చింది అండ్ జనాలకు కూడా చాలా నచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఒక నెగిటివ్ థింగ్ కూడా నేను చూడలే ట్విట్టర్లో. అది మామూలు విషయం కాదు. ఎంత గొప్ప సినిమా తీసినా కూడా ఎంతో ఒక చిన్న ఫ్రాక్షన్ కన్నా ఏదో ఒక లొసుకులు వెతుకుతుంటారు, కానీ దీంట్లో నాకైతే కనిపించలేదు ఎక్కడ. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ గైస్. ఇది 35 మూవీ పోస్ట్ రిలీజ్ డిస్కషన్. సార్ది మనం ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేసాము, దట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇంట్రో ఆఫ్ సార్ట్స్. సో పర్సనల్గా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ హూ ఇస్ నందకిషోర్ అనేది తెలుసుకోవాలంటే మీరు అది చూడండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి మోర్ అబౌట్ 35. హ్యాపీ. సో నేను సృజన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పారు. January 3rd, 2023 వైకుంఠ ఏకాదశి అంట. ఆ రోజు ఆయన మిమ్మల్ని, ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వేరే ఏదో పని కోసం రావడం, మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఉండడము, అక్కడ మీరు కలుసుకొని సడన్ గా ఆయన విని ఇది స్టోరీ నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి జరిగిపోవడం. అంతకు ముందు ఈ స్టోరీని పట్టుకుని వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి పిచ్ చేయడం జరిగిందా? రిజెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? జరిగిందండి, ముందు కూడా పిచ్ చేయడం జరిగింది. రిజెక్షన్స్ అయితే ఏం లేవు, కానీ చాలాసార్లు ఏమైందంటే ప్రొడ్యూసర్స్ నేను ఎవరినన్నా కూడా ఒక ఇద్దరు ముగ్గురు, నేను ఎక్కువ మంది నేను కలవలే యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ నాట్ ద స్పేస్ విచ్ వీఆర్ లుకింగ్ ఇన్, ఇలాంటి మాటలు వచ్చేవన్నమాట. అంటే సమస్య ఏంటంటే మనం వెనక్కి వెళ్ళి చూస్తే 35కి లాస్ట్ టైం మీతో నేను అన్నాను అనలేదు గుర్తులేదు, కానీ ఒక మెట్రిక్ లేదనమాట. ఈ సినిమా థియేటర్లో ఎంత చేస్తుంది, ఇలాంటి సినిమా ఒక రెఫరెన్స్ లేదు, ఒక రెఫరెన్స్ మెట్రిక్ లేదు. దెన్ ఇట్ బికమ్స్ వెరీ టఫ్ ఫర్ ద ప్రొడక్షన్ హౌస్ ఆల్సో టు బిలీవ్ ఇన్ సంబడి. ఒక కొత్త అబ్బాయి ఎవడో వచ్చేదో కథ చెప్తున్నాడు, పిల్లోడు అంటున్నాడు, తిరుపతిలో కుటుంబం అంటున్నాడు, కండక్టర్ అంటున్నాడు, దాన్ని ఏమంటారు చాలా బ్రీజీగా ఉంది, ఏదో స్కూల్ అంటున్నాడు. ఏది మనకి ఇది లాస్ట్గా ఆడిన సినిమా ఏది బాబు అంటే చెప్పడం నాకు కూడా లేదనమాట. సో ఇట్ బికేమ్ వెరీ టఫ్ ఫర్ మీ టు కన్విన్స్. అండ్ అండర్స్టాండబుల్లీ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించినా కూడా ఇట్స్ వెరీ టఫ్ టు బిలీవ్ ఇన్ ఇట్, బికాజ్ నేను ఒక న్యూ కమర్ని. ఓకే, సో సృజన్ గారు వచ్చినప్పుడు ద గుడ్ థింగ్, సృజన్ గారి కన్నా కూడా ముందు కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. నేను ప్రసాద్ క్యారెక్టర్కి మల్టిపుల్ ఆడిషన్స్ చేసాం. మల్టిపుల్ ఆడిషన్స్ చేసాక విశ్వ వచ్చాడు. విశ్వ వాజ్, నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు విశ్వ గేవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిషన్. ఓకే, తర్వాత ఈ నా జర్నీలో వీ అరైవ్డ్ ఎట్ ఎ పాయింట్ వేర్ విశ్వ డిసైడెడ్ వీల్ ప్రొడ్యూస్ వాల్టేర్లో సమ్వే ఆర్ ద అదర్. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అనమాట పెద్దగా, అంటే సినిమా తీసేంత డబ్బులు లేవు, ఉన్నాయి ఇలా అలా కొంచెం కొంచెం. సో విశ్వ నేను ఇన్ని చోట్లకి తిరిగాము ఈ కథ పట్టుకొని, చాలా చోట్లకి తిరిగాము. ఎవరు నెరేషన్ ఇమ్మన్నా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో లేదో కూడా తెలియదు మాకు, కానీ చిన్న హోప్ చేస్తారేమో అని చెప్పి. అట్ ద సేమ్ టైం అప్పటికి ఆర్టిస్ట్ డేట్లు, టెక్నీషియన్స్ డేట్లు లాక్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే లక్కీలీ గుడ్ టెక్నీషియన్స్ హ్యావ్ కమ్. ఓకే, నివేత హ్యావ్ కమ్, దర్శి హ్యావ్ కమ్, వెరీ గౌతమి మేడం, బాయిరా సార్. సో వీళ్ళందరూ కూడా వచ్చున్నారు, కానీ మా దగ్గర ఇంకొక ప్రొడ్యూసర్ కావాలి. వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్. మేము డేట్స్ లాక్ చేసేసి ప్రొడ్యూసర్ వెతకడం స్టార్ట్ చేసాం, సెకండ్ ప్రొడ్యూసర్ని. ఓకే, అంటే సెకండ్ ఇన్ ద సెన్స్ హెల్పింగ్ హ్యాండ్ని. అలా చాలా చోట్ల దట్ వాజ్ ద మోస్ట్, దాన్ని ఈ జర్నీలో క్రిటికల్ టఫెస్ట్ పీరియడ్ కూడా. ఏమీ లేకపోతే ఒక ఎత్తు, ఏం లేదు కదా అని చెప్పి ఒక రకమైన దాంట్లో ఉంటుంది. ఉందని తెలుస్తోంది కానీ ఎక్కడుందో తెలియట్లేదు అన్నది చాలా చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ అనమాట. అలా పీపుల్స్ మీడియా ఆఫీస్లో కూర్చుని మన వివేక్ గారిని కలుద్దామని వెయిట్ చేస్తున్నప్పుడు ఆ రోజు వివేక్ గారు అసలు రాలా, ఆయన ఏదో వేరే పనిలో బిజీ ఉన్నారు, ఇంకా ఆఫీస్కి ఆయన రాలా. సృజన్ గారు కూడా ఇలా వివేక్ గారిని కలవడానికనే కూర్చున్నారు. విశ్వ పరేషాన్ కోసం దీనికోసం మాట్లాడుతూ ఉంటే సృజన్ కాన్వర్జేషన్ వింటా హీ ఆల్సో జాయిన్ ద కాన్వర్జేషన్. తను కూడా జాయిన్ అయ్యాడు, మాట్లాడుకున్నాం. ఇట్స్ లైక్ ఓకే, నేనైతే ఒకసారి కథ వింటా అన్నాడు. విశ్వ ఆలోచిస్తున్నాడు, ఏంటి ఇంత వెంటనే కథ వింటున్నాను అంటున్నాడని. మనకు వేరే దారి లేదు, వేరే దారి లేనప్పుడు ఎక్కువ ఆలోచించకూడదు అనమాట. ఓకే, సో అదేందో సినిమాలు ఉంటుంది కదా, మన చేతిలో ఏం లేనప్పుడు చిల్ అవ్వాలి అన్నట్టు, అప్పుడు మన చేతిలో ఏం లేదనమాట. సో ఇప్పుడైతే మా చేతిలో ఏం లేదో, సరే అయితే చెప్పేద్దాం, ఏముంది చాలామంది చెప్పాం,
ఈయనకి చెప్దాం అని చెప్పి సృజన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అండ్ సృజన్ గారి యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అతను వెంటనే డిసైడ్ అవుతారు. హీ డజంట్ టేక్ మచ్ టైం. ఇన్స్టెంట్గా ఇఫ్ హీ వాంట్స్ టు డూ హీ విల్ డూ ఇట్, ఆర్ ఎల్స్ నేను చేయనంటే చేయను. అలానే ఉంటుందని నాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే నేను 9 గంటలకు కథ స్టార్ట్ చేస్తే 12 గంటలకల్లా ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్. ఎక్కడ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ? లేదు, బయటకు వచ్చి వాల్టర్ ఆఫీస్లో ఐ విల్ డూ ఇట్, మనం కో ప్రొడ్యూస్ చేద్దాము. ఓకే. అండ్ జనరల్గా ఒకరిద్దరు పార్ట్నర్షిప్లోకి అగ్రీ అయినప్పుడు పేపర్ వర్క్ చేసుకుని ఇంత నీ షేర్ అని వెళ్తారు కదా. సో ద బ్యూటీ ఆఫ్ దోస్ పీపుల్, ఆ సిద్ధార్థ్ అవ్వచ్చు, సృజన్ అవ్వచ్చు, వాళ్ళిద్దరి యొక్క కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిలిం ఆర్ ఎల్స్ దేర్ రిలేషన్షిప్, ఎందుకంటే అదంతా కొత్తదే, బట్ దేర్ ట్రస్ట్ ఆన్ ఈచ్ అదర్ వాజ్ ఇమ్మెన్స్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు పేపర్ మీద ఎవరి షేర్ అంతా అని కూడా రాసుకోలేదు వీళ్ళు. ఓకే, వాళ్ళిద్దరికి సినిమా చేయాలంతే. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు పెట్టు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను పెడతా. ఓకే, అలా వైకుంఠ ఏకాదశి నాడు అంతే. సో ఆ పెద్ద ఆయన ఉండుంటాడు వెనకాల, తిరుపతి కదా. సో ఇట్స్ కాస్మిక్ కనెక్షన్, కాస్మిక్ కనెక్షన్ అనుకోవచ్చు. సో అలా ఆ 4 ఏళ్ళు ఎక్కడెక్కడో తిరిగాము. అందరూ చాలా బాగుంది. నేను పర్సనల్గా నేను 4 ఏళ్ళు తిరిగాను. అండ్ మనకి అవుతూనే ఉంది, చాలా బాగుంది అంటున్నారు. నోబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్, లేకపోతే చేద్దాం అంటున్నారు, కానీ అలా టైం వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ ట్రిక్కియెస్ట్ పార్ట్ ఏంటంటే కొన్ని చోట్ల మనం వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. ఇఫ్ ద అదర్ పర్సన్ ఈజ్ విల్లింగ్ టు డూ, ఒక 3 months 6 months 1 year కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను వెయిట్ చేశాను. అలా సమస్య వస్తుందంటే నా సినిమాకి కీ ఆర్టిస్ట్ సార్ చిల్డ్రన్ అనమాట. చిల్డ్రన్ని కూడా అప్పటికే చూస్ చేసి పెట్టేసుకున్నారు. అరుణ్ని సెలెక్ట్ చేసాం అప్పటికే. అరుణ్కి నేను 9 years ఉన్నప్పుడు సెలెక్ట్ చేశాను. సో వాడు 8 years 8.5 ఉన్నప్పుడు సెలెక్ట్ చేసినట్టున్నా. సో వాడు 10 years వచ్చారు, స్క్రీన్ మీదకి వచ్చాడు యాక్చువల్లీ. ఓకే. సో ఇలా కీ ఆర్టిస్ట్ సార్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళు మేజర్గా వాళ్ళకి ఏంటి, ప్రతి 6 monthsకి చిల్డ్రన్ మారిపోతూ ఉంటారు. దట్ ఇన్నోసెన్స్ విల్ గో. అదొక మ్యాజిక్ టైం ఉంటుంది, ఆ టైంలోనే చేయాలి. దట్స్ ద మేజర్ క్యాచ్. అందుకని నేను వెయిట్ చేయడానికన్నా కూడా వాళ్ళకి ఏజ్ అయిపోతుందంటే నాకు బాధ వచ్చేస్తుంది, బికాజ్ ఐ లూజ్ అని. సో అక్కడ డెస్పరేషన్ అనమాట. ఫ్రమ్ దేర్ ద డెస్పరేషన్ స్టార్టెడ్. ఫ్రమ్ దేర్ కొన్ని గట్సీ మూవ్స్ తీసుకోవాల్సి వచ్చింది. లైక్ వీ హ్యావ్ టు టేక్ టఫ్ కాల్స్ ఫర్ ద ఫిలిం. సో కొన్ని టఫ్ కాల్స్ తీసుకోవాల్సి ఫర్ ద ఫిలిం టు హ్యాపెన్. ఓకే, ఆ టఫ్ కాల్స్ తీసుకున్న తర్వాత దెన్ వీ జాయిన్ హ్యాండ్స్ విత్ విశ్వ. లైక్ ఆ టఫ్ కాల్స్ ఏంటి ఎగ్జాంపుల్ చెప్పగలిగితే? అంటే రూపాయి లేదు మన దగ్గర, కానీ సినిమా చేయాలని ఉంది విశ్వకి నాకు, ఎక్కడి నుంచి చేస్తాం. అండ్ మీ బిలీవింగ్ విశ్వ ఈజ్ అ టఫ్ కాల్ ఫర్ మీ. ఎందుకంటే విశ్వ కూడా కొత్త ప్రొడ్యూసర్ ఇన్ ద సెన్స్, అప్పుడే పరేషాన్ ఈజ్ ఇన్ మేకింగ్, సిద్ధార్థ్ ఈజ్ డూయింగ్ ఇట్. అండ్ some people are doubting Vishwa's ability because అదేలే ఇంకా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్లిగేషన్ మీద తీసుకున్నారేమో. దీస్ ఆర్ ఆల్ టఫ్ కాల్స్ బేసిక్గా. అండ్ పీపుల్ స్టార్టెడ్ డౌటింగ్. అండ్ మన దగ్గర ఇప్పుడు ఏదో పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయితే నేను జంప్ చేసిన ఒక అర్థం ఉంటుంది. ఐ జంప్ విత్ సంబడి లైక్ నాకన్నా 1 cinema ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్షన్. ఓకే. సో దెన్ అది మోస్ట్ టఫెస్ట్ కాల్, బికాజ్ ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఎందుకంటే నా కథని నమ్మి నివేత వాజ్ పార్ట్, నికేత్ వాజ్ పార్ట్, ఓకే, గౌతమి మేడం వాజ్ పార్ట్. సో వీళ్ళందరి బిలీఫ్ సిస్టము నేను తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నా డెసిషన్ కొంచెం అటు ఇటు అయితే, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్, దెన్ వీళ్ళందరి కాన్ఫిడెన్స్ని నేను దెబ్బేసిన అవుతాను, బికాస్ దే హ్యావ్ బ్లాక్డ్ దేర్ డేట్స్. పలానా డేట్కి మనం షూట్ చేస్తామని చెప్పి బ్లాక్ చేసి పెట్టాం. సో ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్లో విశ్వ కానీ, సృజన్ గారు కానీ, అండ్ సిద్ధార్థ్ గారు కానీ, దే స్టూడ్. సూపర్. వాళ్ళు అంటే ఈ సినిమా చేయడం నా గొప్పతనం కాదండి, ఒప్పుకుని ఫండ్ చేయడం వాళ్ళ గొప్పతనం అని అంటాను. ఎందుకంటే చెప్పాను కదా, ఒక మెట్రిక్ లేదు, ఇది మెజర్ లేదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ హార్ట్. నేను ఇది ఎందుకు అంత గట్టిగా చెప్తానంటే, ఒక్కసారి వెనక్కి ఇలా ఆలోచిస్తే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ హ్యావ్ మేడ్ ఇన్, ఓకే, మనం గమనిస్తే
శేఖర్ కమ్ముల గారు ఆనంద్ చేసినప్పుడు ఇనేవే హిస్ బ్రదర్ ఆర్ ఎల్స్ హిస్ ఓన్ మనీ వాజ్ ఫండెడ్ ఇన్ టు ద ఫిల్మ్. క్రిష్ గారు వేదం చేసినప్పుడు, తర్వాత అర్జున్ రెడ్డి మన సందీప్ రెడ్డి వంగ గారు చేసినప్పుడు, ఇట్స్ దేర్ ఎంతో కొంత దేర్ ఓన్ ఫండింగ్, దేర్ ఓన్ మనీ. అది ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళ డబ్బులు అవ్వచ్చు, దేవగట్ట గారు వెన్నెలా చేసినప్పుడు, ఇలా వాళ్ళ సొంత డబ్బులతో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. నా ఇనేవే ఐఎమ్ లక్కీ దిస్ పీపుల్ హ్యావ్ కమ్ టు మేక్ దిస్ ఫిల్మ్. నేను సొంతంగా నేను చేయలేను. సో నేను వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే నేను అదృష్టవంతునని అనుకుంటున్నాను. ఇప్పుడు 35 కథ విషయానికి వద్దాము. ఈ కథకి ఎగ్జాక్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఈ కథకి ఎగ్జాక్ట్ స్టార్టింగ్ పాయింట్ రామాయణం అండి. అది మీరు లవకుశలు అని చెప్పాను కదా, అదే స్టార్టింగ్ పాయింట్. మ్యాథ్స్ కోసం కథ చెప్పాలి, ఇవన్నీ తర్వాత వచ్చినాయి యాక్చువల్లీ. సో సీతారాముల లాంటి ఒక జంటకి లవకుశలు లాంటి పిల్లలు కలిసి ఉంటే వాళ్ళిద్దరిని సీతారాములు పెంచితే ఎలా ఉంటుంది అన్నది ఒక థాట్. అప్బ్రింగింగ్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. పేరెంటింగ్ అండ్ దట్ ఫ్యామిలీ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. అందుకనే మీరు సినిమాలో చూస్తే సీతారాముల పెయింటింగ్ కూడా ఉంటుంది, ప్రసాద్ అలా చూస్తూ ఉంటాడు, అక్కడ లవకుశలు ఇద్దరు కలిసి ఉంటారు. ఏదైతే ఆ పెయింటింగ్ ఉంటుందో దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ రామాయణ ఎనీ టైం. ఎప్పుడు సీతారాములు అలా పక్కన కూర్చుని లవకుశలు అలా పక్కన నుంచి లేదనమాట. ఆ పెయింటింగ్ ఎక్కడ పెట్టారు? మేమే వేసాం. మీరు వేసింది? మేము వేసింది బికాజ్ అది ఆ ఇతిహాసంలో జరగలేదు కాబట్టి అలాంటి పెయింటింగ్ ఎవరు వేయలే. సో మేము కావాలని వేసాం అది. సో ఇది అలాంటి కథ అని చెప్పడానికి, లేకపోతే ఇది అది కథ అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ ఆ పిల్లోడికి ఎటువంటి సమస్య ఉండొచ్చు, ఓకే. అండ్ కొన్ని స్టీరియో టైప్స్ బ్రేక్ చేద్దాం. స్టీరియో టైప్స్ అంటే ఇప్పుడు ఒక చిల్డ్రన్స్ డ్రామా పెట్టామనుకోండి, అది చిల్డ్రన్ డ్రామా అయితే, కిడ్స్ డ్రామా అయితే యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ వాజ్ లైవ్లీ కిడ్స్ డ్రామాస్ చాలా తక్కువ వస్తాయి అనమాట. ఆ కిడ్స్కి ఏదో ఒక ఇమ్మెన్స్ పెయిన్ ఉంటుంది, లేకపోతే వాడికి ఏదో చిన్న డిసెబిలిటీ ఉంటుంది, ఓకే. లేకపోతే దే కమ్ ఫ్రమ్ ఎక్కడో దాన్ని ఏమంటారు, ఆ పావర్టీ లైన్లో ఉండి వాడు ఏదో కోరిక ఉంటుంది, కాకముట్టైలాగా ఇలా n number of films where you see kids dramas are not as lively as their lives. Back in the time Anjaliలో the center character కి కొంచెం డిసెబిలిటీ ఉన్నా the rest of the kids drama is very lively, okay. Little Soldiers లో the kids drama is very lively. So I want to make a lively kids drama. వాళ్ళ యొక్క కష్టాలు కన్నీళ్ళు అన్నట్టు వాళ్ళకి ఏవో కష్టాలు పెట్టేసి అలా కాదు. కిడ్స్ ఆర్ కిడ్స్ అండ్ స్కూల్ ఈజ్ స్కూల్. అండ్ అదొకటి. తర్వాత దేర్ ఆర్ అదర్ థింగ్స్. మనం ఎప్పుడైనా కిడ్స్ డ్రామా చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ వాజ్, ఇలాంటి డ్రామాలో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ టు మేక్ ద రైటింగ్ ఈజీ. ఫాదర్ క్యారెక్టర్ విల్ బి బ్యాడ్ ఆర్ స్ట్రిక్ట్ ఆర్ సంథింగ్. ఇట్ మేక్స్ ద రైటింగ్ సో ఈజీ, చాలా చాలా ఈజీ అనమాట. ఒకరిని మనం యాంటగనైజో లేకపోతే ఒక విలన్లా చేస్తే, అంటే ఒక నెగిటివ్ వాట్ ఎవర్ దట్ ఈస్ కాల్డ్, వైట్, గ్రే ఆర్ బ్లాక్, అలా చేస్తే రైటింగ్ బికమ్స్ సో ఈజీ అనమాట. సో అది బ్రేక్ చేద్దాం, లెట్స్ మేక్ ఏ లవింగ్ ఫాదర్, ఓకే. అలా చాలా చాలా అలాంటి స్టీరియో టైప్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ వచ్చాం మనం ఫర్ దిస్ డ్రామా. సో దట్స్ వేర్ ద ఫ్రెష్నెస్ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఇప్పుడు బయట ఎవరైనా ప్రసాద్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ రిలేటబిలిటీ, ఓకే. అదే వాళ్ళ నాన్న వచ్చి ఫటాఫటా ఒక 4 కొడతా ఉంటే ఆటోమేటిక్ గా సింపతి కూడా వచ్చేస్తుంది. ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అనమాట. అయ్యో అరుణ్ అనిపించవచ్చు నీకు, కానీ నా కథ అయ్యో అరుణ్ అనిపించడం కాదు. మ్యాథ్స్ రావడం అంటే ఓకే, మీకు ఆ డ్రామాలోకి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ కావాలి, బట్ ఆ పిల్లోడికి క్యూరియాసిటీ ఉండడం, మ్యాథ్స్ అంటే ఓకే ఆ జీరో, ఆ క్వశ్చన్ ఉండడము, జీరోకి వాల్యూ లేకపోతే జీరోని తీసుకెళ్ళి ఒక దాన్ని పక్కన పెడితే దానికి వాల్యూ పెరుగుతుంది అని ఎందుకు ఆ క్యూరియాసిటీ రావడం, ఆ క్యూరియాసిటీ వల్ల దానికి ఒక మెంటల్ బ్లాక్, దాని ద్వారా చాణక్య వర్మ అనే ఒక ఈయన రావడము. ఈ మ్యాథ్స్ అనేది ఎట్లా ఇంటిగ్రేట్ అయింది? మ్యాథ్స్ అన్నది చాలా సరదా అండి. మ్యాథ్స్ అనేది బేసిక్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, నాకు చాలా ఇష్టం. మా టీచర్కి చెప్పాలి ఫస్ట్, అరుణ మేడం అని మా స్కూల్ టీచర్. సో ఆవిడే నేర్పించారు నాకు చాలా వరకు మ్యాథ్స్. అండ్ మా ఇంట్లో మా మావయ్య, మా సత్యమావయ్య అంటాం అనమాట. సో మా సత్యమావయ్య వీళ్ళిద్దరే నా మ్యాథ్స్ టీచర్లు మేజర్గా. సో మ్యాథ్స్ ఈజ్ లైక్ వన్ ఫన్నీ సబ్జెక్ట్. అండ్ థాట్ ప్రాసెస్ స్టార్టెడ్ విత్ మ్యాథ్స్ ఈజ్ ద మోస్ట్ లాజికల్ సబ్జెక్ట్. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఒక రాడికల్ థాట్ని స్టార్ట్ అయింది. ఇలాంటి మోస్ట్ లాజికల్ సబ్జెక్ట్ని ఒక పిల్లోడు ఆ లాజిక్ని క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది. దెన్ అప్పుడు
ఎలాంటి క్వశ్చన్స్ నాకు వచ్చాయో అవే అరుణ్ గడివి. బికాస్ ఐఎమ్ వెరీ ఇంట్యూటివ్. నాకు ఆ చదువుకోవడం అంటే నేర్చుకోవడం అన్నది ఏదైతే రాసుకున్నామో దట్ ఐ యాక్చువల్లీ బిలీవ్ ఇన్. అది నా థాట్ ప్రాసెస్లో నేను చాలా చాలా బలంగా నమ్ముతా. అండ్ విషయం ఏంటంటే అలా కంటిన్యూస్లీ లెర్నింగ్ అన్నది మనిషికి ఉండాలి అన్నది నా థాట్ ప్రాసెస్. సో ఫ్రమ్ దేర్ అరుణ్ క్యారెక్టర్లో ఉండే ఆ క్వశ్చన్స్ అన్నీ వీ స్టార్టెడ్ ఫిగరింగ్ అవుట్. అండ్ లక్కీలీ నాకు క్వశ్చన్స్ రాసుకున్నప్పుడు ఆన్సర్స్ తెలియవు, అందువల్ల ఆ ఆన్సర్స్ ఫైండింగ్లోనే స్క్రిప్ట్ రాశాను తప్ప ఆన్సర్స్ ఉండి స్క్రిప్ట్ రాయలేదు. ఓకే, సో ఇట్స్ లైక్ క్వెస్ట్ ఆఫ్ సర్చింగ్ ఫర్ అన్ ఆన్సర్. సో ఆ ఆన్సర్ ని వెతికే ప్రాసెస్ లోనే అరుణ్ని మధ్యలో నిలబెట్టి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇటువైపుకి రండి. సో ఆన్సర్ నుంచి అది వచ్చిందా లేకపోతే దీని నుంచి ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ నుంచి ఇది వచ్చింది. కానీ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మనం రఫ్గా రాస్తాం కదా, ఇలా 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 జరుగుతుంది, ఇలా ఇలా జరుగుతుంది. సో వెన్ ఐ ఫెల్ట్ దిస్ సీన్ కెన్ బి లింక్డ్ టు దట్ సీన్. నాకు రాస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ ఎలా నాకు ఆన్సర్ వస్తుందో, ఈ సీన్ అసలు ఏంటో కూడా తెలియదు. అండ్ మై రైటింగ్ ప్రాసెస్ ఈస్ బిట్ డిఫరెంట్. బేసికలీ నేను రాస్తున్నప్పుడు పలానాది రాయాలి, ఇది ప్లాట్ పాయింట్ అని, అక్కడికి వెళ్ళి బ్రేక్ అవ్వాలని అదని నేను రాయను అనమాట. ఓకే, ఒకసారి అండ్ ఇట్స్ టిడియస్ ఆల్సో యాక్చువల్లీ. ఓకే, పలానా జరగాలి కథలో, ఆ పాయింట్కి రీచ్ అవ్వాలంటే ఈ ముందేం జరగాలి అన్నది నా రైటింగ్ ప్రాసెస్ కాదు. సో బేసిక్గా నేను రాసే విధానంలో ఆ క్యారెక్టర్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటా. ఐ జస్ట్ త్రో దెమ్ అండ్ వాట్ ఎవర్ ఆర్గానిక్లీ దట్ క్యారెక్టర్ బిహేవ్స్ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటా. ఇక్కడికి వెళ్ళకూడదు కదా, ఇది కాదు కదా మన పాయింట్ రీచ్ అవ్వాల్సింది అంటే నాకే ఆ పాయింట్ తెలియదు ఏ పాయింట్కి రీచ్ అవ్వాలో. సో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డ్రాఫ్ట్స్ ఎక్కువ పడతాయి, అది వేరే విషయం. కానీ ఇట్ బికమ్స్ సో ఆర్గానిక్. ఓకే, చాలా టీడియస్. ఐ రోట్ అరౌండ్ 9 to 10 డ్రాఫ్ట్స్ ఫర్ 35 వాట్ ఎవర్ యూ సీ. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే దీనికి రాస్తున్నప్పుడు ఓకే నాకు ఇక్కడ ఆన్సర్ దొరికింది అంటే వెన్ ఐ థాట్ దిస్ ఈస్ ద ఆన్సర్, ఐ వెంట్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ స్టేజింగ్ దిట్ సీన్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఇలా జరుగుతుంది, వాడిని సపోర్ట్ చేయలేదు, వాడిని సపోర్ట్ చేశారు కానీ వాడికి వెళ్ళాలని ఉండదు ఒక చాణక్య అనేవాడు, కానీ దాన్ని ఎలా స్టేజ్ చేస్తే దీనికి లింక్ చేయాలన్నది దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ స్టేజింగ్ దిస్ సీన్. సో ఆఫ్ ద రికార్డ్ చెప్పాలంటే అంటా ఉంటాం కదా మనది రియలిస్టిక్ సినిమా ఇలా ఏదో అంటున్నారు కదా. సో దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కమర్షియల్ సీన్ అనమాట నా దృష్టిలో. సో అది రియలిస్టిక్ సినారియోలో బయట ఏ క్లాస్ రూమ్లో జరుగుతుందంటే అది జరగకపోవచ్చు, కానీ నువ్వు డ్రామా విల్ బి సో స్ట్రాంగ్, పీపుల్ విల్ నాట్ డౌట్ దోస్. అది యాక్షన్ డ్రామా అయినా అంతే, అది ఎమోషనల్ డ్రామా అయినా అంతే అనమాట. లాజిక్ ఈజ్ ఆల్వేస్ టేక్స్ బ్యాక్ సీట్ వన్స్ ఎమోషన్ టేక్స్ ఫ్రంట్ సీట్, అంతే. అండ్ వాళ్ళ పిల్లలు ఒకరిపైన ఒకరు చేతులు వేసేది బ్యూటిఫుల్ సీన్ అనిపించింది అది నాకు. లైక్ ఒకరి తర్వాత ఒకరు చేతులు వేసుకుంటే లాస్ట్ కి అరుణ్ మీద చేసేది, అది ఎక్కడి నుంచి వచ్చింది? దట్స్ ఆల్. ఇంకా న్యాచురల్ ప్రోగ్రెషన్ అండి, చెప్పాను కదా. నాకు రాజమౌళి గారు అంటే చాలా ఇష్టం. ఇట్స్ ఎ మాస్ సీన్. ఇట్స్ ఎ మాస్ సీన్. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ మాస్ సీన్. రాజమౌళి గారు తన స్టైల్లో తన ఎమోషన్ ఇన్వోక్ చేసి పలానా అవార్డు వెళ్ళను వాడిని కొట్టాలని నీకు హీరోకి ఎలా అయితే రూట్ చేస్తారో ఆడియన్స్, ఐ ఫీల్ ఫర్ మై క్యారెక్టర్ పీపుల్ హ్యావ్ టు రూట్. అండ్ నా సెన్సిబిలిటీలోంచి నేను రాస్తా, కానీ నేను ఎప్పుడు ఆ విజిల్ వర్తి మూమెంట్స్ని అండర్ ప్లే చేయను అనమాట. దట్స్ నాట్ మై స్టైల్. మై స్టైల్ అన్నది చాలా పెద్ద పదం, కానీ అది నా విధానం కాదు. ఒకవేళ అక్కడ విజిల్ పడాలి అంటే అది పడడానికి ఏమైనా చేస్తా, బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ సెన్సిబిలిటీ అండ్ ఎక్సెట్రా. అది ఈ ఆన్సర్ అన్నారు కదా, ఆన్సర్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే వచ్చింది నాకు. స్టార్ట్ చేసినప్పుడు అసలు యాక్చువల్లీ ఆన్సర్ లేదు, రాస్తున్నప్పుడే ఆ వచ్చిన మూమెంట్ ఎట్లా గుర్తుందా? హై ఉంది చాలా. నాకు దానికన్నా కూడా ఐ ఫెల్ట్ అది నాకు దానికన్నా కూడా టఫెస్ట్ థింగ్ వాస్ టు ఫైండ్ దన్ ఆన్సర్ ఫర్ బాడ్మాస్. డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కి ఆ లైన్ కదా, అవి లైన్ గా ఎందుకు ఉంటాయి అన్నది. దట్ వాజ్ ద టఫెస్ట్ థింగ్ టు రైట్ ఫర్ మీ ఇన్ ద హోల్ జర్నీ. ఇట్స్ అందరూ 0, 10 వీటన్నిటికీ ఇట్ హ్యాస్ దట్, దాన్ని ఏమంటారు, ఎడర్లైన్ రష్ అనుకోవచ్చు, చప్పట్లు అనుకోవచ్చు, కానీ ఫ్రమ్ రైటింగ్ పర్స్పెక్టివ్ దట్ బికేమ్ ద టఫెస్ట్ థింగ్. ఓకే, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 7th డ్రాఫ్ట్ 6th డ్రాఫ్ట్ వరకు కూడా ఆన్సర్ దొరకలేదండి. ఓకే, అంటే అప్పుడప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది కానీ మనం గుర్తించలేం కదా, అలాంటి ఒక సిచ్యువేషన్ అది. అప్పటికే డ్రామా తెలుస్తుంది, వీ నో ద డ్రామా హ్యాస్, అంటూ ఉంటాం కదా, నైస్ బీట్స్ అండ్ ఎవ్రీథింగ్, బీట్ చాట్ బాగుంది,
అన్ని హైస్ అండ్ లోస్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి, కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకట్లా. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ వెనక్కి వెళ్ళి ఆ సీన్ మార్చేద్దామని. మార్చేస్తే అయిపోద్ది, ఎవరు మన అడుగుతారు చెప్పండి. కానీ అది అక్కడ ఉండడం కరెక్ట్, ఇది ఇక్కడ ఏంటో మనకు తెలియాలి. అక్కడ అది ఆ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్కి, ఫ్రెండ్షిప్కి లింక్ చేయడం అన్నది దట్ కేమ్ అరౌండ్ 7th draft అవుతుంది. అది మోస్ట్ టఫెస్ట్ థింగ్. ఫస్ట్ డ్రాఫ్ట్కి ఫైనల్ మనం చూసిన డ్రాఫ్ట్కి ఏమేమి మారినాయి? చాలా మారాయండి, చాలా మారాయి. అంటే ఫస్ట్ 2 draftsలో పవన్ అనే క్యారెక్టరే లేదు అసలు. ఓకే, అసలు పవన్ గాడే లేడు. ఫస్ట్ డ్రాఫ్ట్లో అసలు పవన్ గాడే లేడు. దిస్ కిడ్ ఎలా ఉంటుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ వీడు డౌట్స్ అడుగుతూ ఉంటాడు, అందుకని చెప్పి చాణక్య అనేవాడు వెనకాల కూర్చోబెడతాడు, కిరణ్మయి అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. దెర్ ఇస్ నో పవన్ ఇన్ ద ఫిల్మ్ ఆల్మోస్ట్ ఫస్ట్ 2 draftsలో. అంటే పవన్ అనే క్యారెక్టర్ ఉండడం కూడా ఎలా అంటే ఇప్పుడు లెంత్ ఉంది మీకు ఎంతో కొంత, యూ స్టార్ట్ రూటింగ్ ఫర్ హిమ్ అండ్ ఎంపతి వస్తుంది, వాట్ ఎవర్ వాడ్ ఎమోషన్ మనం కనెక్ట్ అవుతాం. ఫస్ట్ డ్రాఫ్ట్లో ఎలా అంటే ఫస్ట్ 2 draftsలో పవన్ క్యారెక్టర్ సాంగ్ స్టార్టింగ్లో వస్తుంది, సాంగ్ ఎండింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ సాంగ్ ఎండింగ్కి ద క్యారెక్టర్ లీవ్స్ అండ్ వాడు వెళ్ళిపోవడం, వీడి జీవితంలోకి చాణక్య రావడం ఒకసారి జరుగుతాయి. అలా అనమాట. కానీ విషయం ఏంటంటే వైల్ ఐఎమ్ రైటింగ్, రాస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు చాణక్య అనేవాడు అరుణ్ క్యారెక్టర్ని డైరెక్ట్గా ఏం ఇంపాక్ట్ చేయట్లేదు. దెర్ ఆర్ క్వశ్చన్స్ వీళ్ళకి కౌంటర్ అవుతున్నాయి, కానీ దెర్ ఇస్ నో ఎమోషన్ అటాచ్డ్ టు ఇట్. వెన్ దెర్ ఇస్ నో ఎమోషన్ అటాచ్డ్ టు ఇట్ ద సీన్ బికమ్స్ ప్లెయిన్. సర్ఫేస్ లెవెల్ మీద ఉండిపోద్ది అనమాట. లాజిక్ కరెక్ట్గానే ఉండొచ్చు, కానీ చాలా సర్ఫేస్ లెవెల్ మీద ఉండిపోద్ది అని అది నా అభిప్రాయం. సో అందుకని దెన్ ఈ పవన్ గారిని కొంచెం ఎక్స్టెండ్ చేసాం, సో దట్ అరుణ్ బికమ్స్ మోర్ లవబుల్, అరుణ్ బికమ్స్ మోర్ చైల్డిష్, మోర్ నార్మల్ చైల్డ్. అక్కడి నుంచి దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్. ఓకే, అండ్ ఆన్ స్క్రీన్ ప్లే దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ గాట్ చేంజ్డ్. గౌతమి గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లోనే రావాలా, ఫస్ట్ హాఫ్లో రావాలా, దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ వి ట్వీక్డ్. చాలా ఉంటాయి అలా చిన్న చిన్నగా ఆడుకుంటే చాలా ఉంటాయి. ఓకే, ఇది చిల్డ్రన్స్ పార్ట్. పేరెంట్స్ పార్ట్కి వద్దాము. తిరుపతిలోనే ఉండాలి, నాన్న ఒక బస్ కండక్టర్, అమ్మ ఒక వెరీ కాంటెంట్ హౌస్ వైఫ్, చాలా హ్యాపీ, షీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఆమెకి గౌతమి గారు వచ్చి అడిగే సీన్ నాకు ఎంత, నివేదిక గారు కూడా ఇది చెప్పారు నాకు ఇంటర్వ్యూలో. లైక్ ఆ సీన్ నేను థియేటర్లో చూసినప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఆ సీన్ స్పెసిఫై చేసి చెప్పారు అని. ఇప్పుడుండే మోడర్న్ ఉమెన్ లాగా స్వేచ్ఛగా ఉండాలి అనుకోవాలని లేదా అంటే బ్యూటిఫుల్ లైన్ ఒకటి చెప్తారు. ఒకరి అభిప్రాయం మీద ఇంకొకరికి గౌరవం ఉంటే అది అసలు ఫ్రీడమ్ అనేది అది క్వశ్చనే రాదు అని చెప్పి బ్యూటిఫుల్. ఈ క్యారెక్టర్స్ వీళ్ళ డైనమిక్, మళ్ళీ ఒక్కొక్కసారి తను బావా అని పిలుస్తుంటది, కొన్నిసార్లు ఏమంటి అని పిలుస్తుంది, ఒకే ఒక్కసారి ప్రసాద్ అని పేరు. వీళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ కి. బేసికలీ దట్స్ ద కోర్ డ్రామా. దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నారు అండ్ దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పిల్లలు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ బ్యాలెన్స్ అనేది ఎట్లా జరిగింది? సో బ్యాలెన్స్ బికేమ్ ఆర్గానిక్లీ, కానీ దీనికోసం అయితే నేను ప్రత్యేకంగా చెప్పగలను. సో సరస్వతి క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు కూడా దట్స్ లైక్ అనదర్ స్టీరియో టైప్ అనమాట. సో మనకేంటంటే ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ అనేదో చెప్తూ ఉంటాం కదా. సో బేసిక్గా ఈ ఉమెన్ సెంట్రిక్ మేల్ సెంట్రిక్ అన్నది వేరే అసలు సంబంధమే లేదు. జస్ట్ దట్ మీరు రూట్ చేసేవాళ్ళు మేలా ఫీమేలా లేకపోతే వాళ్ళ జెండర్తో అసలు లింక్ లేదు. సరస్వతి అనే ఒక క్యారెక్టర్కి వాట్ ఎవర్. సో ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్లో ఏమవుతుంది, వాట్ ఎవర్ ఐ సా ఇన్ ద పాస్ట్ వాజ్ వాళ్ళని ఇబ్బంది పెడతారు, లేకపోతే ఇంట్లో వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్లో చూస్తారు. అది చూడడం వల్ల వాళ్ళకి ఒళ్ళు మండుతుంది, వాళ్ళు ఒళ్ళు మండి ఒక స్టెప్ తీసుకుంటారు, వాళ్ళు బయటకు వెళ్ళి ఏదో అచీవ్ చేశాక లోపల వాళ్ళు గుర్తిస్తారు. ఇది మన టెంప్లెట్ బేసిక్గా. లేకపోతే అమ్మ రాజీనామా లాగా అంతే ట్రాజడీ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి అచీవ్ చేస్తే అప్పుడు మన ఇంట్లో వాళ్ళు గుర్తించి మీ అమ్మ చాలా టాలెంటెడ్ రా, లేకపోతే మీ అమ్మ సూపర్ రా అంటూ ఉంటాం. సో దిస్ ఈస్ ద టెంప్లెట్ విచ్ ఐ వాంట్ టు బ్రేక్. ఓకే, సో ఆ స్టీరియో టైప్ బ్రేక్ చేయాలన్నది ఒక థాట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి,
ఐ డోంట్ నో, నేను మళ్ళీ సోషల్ కామెంటరీలో ఉంటుందేమో. మన థాట్ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆర్ లుక్డ్ టుగెదర్. ఆ రెండు వేరే కాన్సెప్ట్స్ అనమాట. యూ కెన్ బి ఇండిపెండెంట్ బట్ స్టిల్ ఫినాన్షియలీ డిపెండెంట్, దట్ డజంట్ మ్యాటర్. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ బి ఫినాన్షియలీ ఇండిపెండెంట్ బట్ యూ మైట్ బి డిపెండెంట్. నీకు ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్నా కూడా మనిషిగా నీకు స్వేచ్ఛ లేకపోవచ్చు. నీకు దాన్ని ఏమంటారు, ఆర్థిక స్వేచ్ఛ లేకపోయినా కూడా చాలా స్వేచ్ఛ ఉండొచ్చు. ఇవి రెండిటికి అసలు భిన్నమైన కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ముఖ్యం, నేను దాన్ని తక్కువ చేయట్లేదు. కానీ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ వెన్ సంబడీ ఈజ్ ఎట్ హోమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఒక అబ్బాయి నేను ఐ వాంట్ టు బి హోమ్ మేకర్ అంటే మన సమాజం తీసుకోలేదు, రెస్పెక్ట్ చేయలేదు. అలాగే ఇప్పుడు మనం ఏ జోన్కి వెళ్తున్నామంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి హోమ్ మేకర్ అవుదామన్నా కూడా వాళ్ళు తక్కువ చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ జెండర్. అది అంతెందుకు, ఆడవాళ్ళని కూడా తక్కువగానే చూస్తారు. ఏంటి నువ్వు బయటికి వెళ్ళి పని చేయట్లేదా అని. అందరూ పని చేస్తారండి, జస్ట్ దట్ మనం దానికి ఎకానమీతో రూపాయితో వాల్యూ యాడ్ చేస్తామా లేదా అన్నదే మ్యాటర్. ఈ బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళందరికీ మనం వాళ్ళ యొక్క కష్టానికి రూపాయల్లో వెలకడతాం కాబట్టి వాళ్ళకి జీతం వస్తుంది కాబట్టి అది గొప్పగా కనిపిస్తుంది. వీళ్ళు చేసే పనికి ఇంట్లో అది ఎవరున్నా, స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు చేసేదానికి కూడా మనం వెలకడితే వాళ్ళ జీతం మన జీతంగా ఎక్కువ ఉంటుంది. దానికి మనం ఎకనామిక్ వాల్యూ యాడ్ చేయట్లేదు. సో దట్ ఈస్ వేర్ సరస్వతి కమ్స్ ఇన్ టు ప్లే. ఇల్లు అన్నది నా టెరిటరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బయటకు సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో అది బావ టెరిటరీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ వేర్ ద బ్యాలెన్స్ ఆఫ్ హోమ్ లైస్. అబ్సల్యూట్లీ. సో అలాంటి ఒక ఇంట్లో అప్పుడు ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చేది అదనమాట. స్వేచ్ఛ ఉండాలంటే సంపాదన కన్నా ముందు ఒకరి మీద ఒకరి గౌరవం ఉండాలి. సో అలాంటి ఆలోచన దృక్పథం ఆ అమ్మాయి నుంచి రావడానికి గల బలమైన కారణం అది. వీ డోంట్ రెస్పెక్ట్. ఎందుకో నాకు ఒక అమ్మాయి పైలట్ అవుదాం అనుకుంది, పైలట్ అయితే మనం చప్పట్లు కొడతాం, తన ప్యాషన్ రీచ్ అయిందంటాం. అలాగే ఒక అమ్మాయి హోమ్ మేకర్ అవుదాం అనుకుంది, దర్ ఇస్ నథింగ్ లెస్ కదా, ఎందుకు తక్కువగా చూడాలి? అబ్సల్యూట్లీ. అదేం చిన్న విషయం కాదే, తన చాయిస్ అది. ఇట్స్ చాయిస్ ఆఫ్ లైఫ్. నా యొక్క చాయిస్ నాది. అప్పుడేంటి ప్రాబ్లం అసలు, ఎందుకు స్టీరియోటైప్ చేస్తాం? ఓకే, అట్ ద సేమ్ టైం రేపు పొద్దున్న ఒక అబ్బాయి నేను ఇంట్లో ఉంటాను, నేను నా పిల్లల్ని చూసుకుంటాను అంటే అసలు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం అవ్వదు. ఐ డోంట్ నో. సో అలాంటి థాట్స్ నుంచి సరస్వతి పుట్టింది. ఓకే, షీ హ్యాస్ స్ట్రాంగ్ ఇంటలెక్ట్, షీ హ్యాస్ హర్ హార్ట్ అట్ ద రైట్ ప్లేస్. అండ్ తన మనస్సాక్షి చాలా పవిత్రంగా ఉంటుంది, తన మాట చాలా అందంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం తన ఆలోచన కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే కదా అన్నది హోల్ సరస్వతి క్యారెక్టర్ని బిల్డ్ చేసినప్పుడు అనమాట. సో అందుకనే శారద ఈజ్ ద కౌంటర్ ఆఫ్ సరస్వతి. రెండూ తప్పు కాదు, రెండు కరెక్టే. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్నప్పుడే అందం. ఆవిడ బాగుంది, చాలా బాగుంది అనేది కూడా అదే ఆ కంటెక్స్ట్ లోంచే. షీ హ్యాస్ దట్ మెచ్యూరిటీ టు సీ ద బ్యూటీ ఇన్ దట్. శారదా హ్యాస్ ద మెచ్యూరిటీ టు సీ ద బ్యూటీ ఇన్ దట్ థాట్. ఎందుకంటే శారద హ్యాడ్ కాంట్రాస్టింగ్ లైఫ్, అబ్సల్యూట్లీ కాంట్రాస్టింగ్ లైఫ్. తను ఎక్కడెక్కడికో వెళ్ళింది, తిరిగింది, సంపాదించుకుంది, లాయర్, జర్నలిస్టు. షీ హ్యాస్ ద బిగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ స్టీరియోటిపికల్ అని తప్పువాడు కానీ ద సొసైటియల్ డెఫినేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఉమెన్. ద సొసైటియల్ డెఫినేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఉమెన్ కి ఒక లిస్ట్ రాస్తే అవన్నీ శారదా క్యారెక్టర్ అచీవ్ చేసేసి ఉంటుంది. సో అందుకనే సరస్వతి శారద అంటే మీనింగ్స్ ఆర్ సేమ్. ఈ రెండు సరస్వతీదేవి పేర్లే. ఓకే ఓకే ఓకే. మీనింగ్స్ మనం శబ్దరత్నాకరానికి వెళ్తే రెండు ఒకలాగే ఉంటాయి అర్థాలు, కానీ భిన్న దృక్పథాలు వీళ్ళిద్దరు, కానీ మ్యూచువల్గా రెస్పెక్ట్ ఉంటుంది. సో గడపకి ఇటుపక్క ఒక సరస్వతి ఉంటే అటుపక్క ఇంకో సరస్వతి ఉన్నట్టు అలా. అది బ్యూటిఫుల్ అనిపించింది నాకు. ఇప్పుడు ఎవరన్నా కూడా ఒక ఉమెన్ ఉన్నారనుకోండి, ఆవిడకి వాళ్ళకి నేను ఇది బయటకు వెళ్ళి కెరియర్ పరంగానో ఏదన్నా అచీవ్ చేయాలని డ్రీమ్స్ ఉండి ఆ డ్రీమ్స్ని కట్టుపడేసి మ్యారేజ్ చేసేసి కన్ఫైన్ చేసేస్తే అది ప్రాబ్లం. కానీ
నేనే హోమ్ మేకర్ గా ఉండాలనుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తనే వచ్చి చెప్తుంది కదా. తను చాయిస్ గా తను ఫ్యామిలీని పిల్లల్ని పెంచుకోవడంలో తను సంతోషపడుతుంటే దాంట్లో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అంతే. అందుకే నాకు ఆ లాస్ట్ లో టువర్డ్స్ ది ఎండ్ వాళ్ళిద్దరి ఆ లైన్ అంటాడు, నన్ను పెళ్లి చేసుకోవడం కోసమే పుట్టావు నువ్వు అన్నప్పుడు ఆ లైన్ కి కట్ అయ్యి ఇంకొక లైన్ ఫస్ట్ టైం చెప్పింది ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తాయి కదా, సేమ్ లైన్ ఎట్లా డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మనోడు నెగటివ్ గా చెప్తాడు, నీకు ఈ పెళ్లి ఫ్యామిలీ తప్ప ఇంకొక లైఫ్ లేదు నీకు అన్నట్టు ప్రసాద్ చెప్తే ఫ్లాష్ బ్యాక్ లో యూ గెట్ ది యాక్చువల్ పాజిటివ్ కొనోటేషన్ తో ఆ లైన్ వస్తుంది, వేర్ షీ సేయింగ్ నాకు ఇది కావాలి, నాకు ఈ లైఫ్ కావాలి. అది నాకు ఫ్లాష్ బ్యాక్ లో ఆ లైన్ ని రీకాంటెక్చువలైజ్ చేయడం నాకు బ్యూటిఫుల్ అనిపించింది. అది ఎందుకు పెట్టాలనిపించింది అది అదన్నంటే మనం ఒక మాట మనం అదే చాలా చాలా సరదాగా చెప్పాలంటే మనకి ఇది ఉంటుంది కదా, శంకరాభరణం సినిమాలో ఆర్తితో అలిగేవాడు అమ్మ అని ఒకలా అంటాడు, ఆనందంతో ఉండేవాడు అమ్మ అని ఇంకోలా అంటాడు. కింగ్ లో సో అంటే నాతో పెళ్లి కోసమే పుట్టినవే నువ్వు అని ప్రసాద్ అన్నప్పుడు ఒక మాట గుచ్చుకునేలా ఉంటే ఇంకొక మాట వెనరాసినట్టుంది అప్పుడు. సో ఒకటే మాటని మనం మాట్లాడే విధానం బట్టి మనకి ఆ ఎమోషన్ మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రసాద్ అన్నప్పుడు ఆమె ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోవడానికి, అంటే ఆ మాట తను మొదటిసారి విన్నదానికి ట్రిగర్ అవ్వాలి తను, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ హ్యాస్ నో మీనింగ్. తను ఎందుకు వెళ్ళాలి అసలు వెనక్కి? ఆ మాట తను మొదటిసారి విన్నప్పుడు తను వేరే గొంతులో వినింది, అంటే వేరే వాయిస్ మాడ్యులేషన్ లో, అప్పుడు కేర్ తో వినింది, జడ్జ్మెంట్ తో వినింది. అప్పుడు ఆ ఆప్యాయత ఆ ప్రేమతో విన్న మాట ఇప్పుడు కోపంగా కర్కశంగా వస్తా ఉంటే వేరేలా గుచ్చుకుంటుంది. నేను ఆ మనిషిని కదా వచ్చింది, ఈ మనిషి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నది తన యొక్క రీకాల్ వాల్యూ అనమాట. అక్కడ ఆ మాట లేకపోతే రీకాల్కి మీనింగ్ లేదు. ఇంకొక నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమా ఇదేదో అయ్యో మధ్యతరగతి కష్టాలు స్ట్రగుల్స్ అది కాదు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. లైక్ నాన్న కండక్టర్ అంటే జనరల్ గా మనకి ఎలా చూపిస్తారు, లైక్ సోషల్ హైరారికీ అనో ఏంటది క్లాస్ ఏదో ఒకటి ఉంటాయి కదా మనకి, మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు పూర్ మనం పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా డిమాండ్. సో వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారో నాకు తెలీదు, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏదో పేదరికంలో ఉన్నట్టు, లైక్ చిన్న డైలాగ్ ఉంటది కదా, కరెంటు బిల్ ఈ నెల ఎక్కువ వచ్చిందంటే ఫ్యాన్ ఆపేస్తుంది అంతే. దాని తర్వాత మళ్ళీ సాగదీయడాలు ఏముండవు, అయ్యో మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అని పిల్లల దగ్గర చెప్పడము ఏముండదు. ఆ క్లాస్ అనే దాన్ని అది మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే వీళ్ళు దాన్ని అడ్రస్ చేద్దాం అనేది. లేదండి. సో మనం అంటే చాలా కుటుంబాల్లో వాళ్ళు ఉన్నతంగా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫినాన్షియల్ టెన్షన్స్ని యాక్చువల్లీ పిల్లల మీదకి తీసుకురారు. ఓకే, చాలా కుటుంబాల్లో అంటే 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయల్లో ప్లాన్ చేస్తాం, 100 ఉంటే 100లో ప్లాన్ చేస్తాం, 1000 ఉంటే 1000లో ప్లాన్ చేస్తాం. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి అని. ఓకే, సో దానికి తగ్గట్టే ఉంటుంది తప్ప ఎప్పుడూ మనం ఈ ఆర్థికమైన కష్టాలు ఏవైతే ఉంటాయో అవి ఆ బెడ్రూమ్లోనే ఆగిపోతాయేమో. ఆ సైకిల్ తేవాలని అడిగితే ఆడు డైరీ తెస్తా అంటాడు. ఓకే 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 వద్దు తేవద్దు అంటే సో వాళ్ళిద్దరి మధ్య అది ఎప్పుడూ జరిగే విషయమే. ఓకే, వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నంతలో ఆనందంగా ఉంటారు. ఉన్నంతలో సంతోషంగా ఉన్నప్పుడు డబ్బు అన్నది ఎప్పుడు కొలమానం కాదనమాట, అస్సలు కాదు. అంటే మనం ఒక సినిమాకి వెళ్ళాలి అనుకుంటే 150 రూపాయల టికెట్కి వెళ్ళొచ్చు, 100కి వెళ్ళొచ్చు, 50కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండి చూడొచ్చు. కానీ కలిసి సినిమా చూస్తున్నాం అన్నది అక్కడ ఎమోషన్. మన స్థాయికి తగ్గట్టు మనం వెళ్తాం, అలాగే మన స్థాయికి తగ్గట్టు మనం ఆనందంగా ఉండొచ్చు అనమాట. దట్స్ వేర్ ప్రసాద్ అండ్ సరస్వతి కమ్స్ విత్ దేర్ బ్యూటీ. పిల్లల దాకా ఎప్పుడు నాన్న ప్రతి రూపాయి చెమట వచ్చి కష్టపడి నీ స్కూల్కి కడుతున్నాడు, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, అలా అనే పేరెంట్స్ కాదనమాట వీళ్ళు. ఇప్పుడు చాలా చాలా సటిల్గా ఉంటాయి. మనం గమనించుకుంటూ పోతే ఫస్ట్లో ట్యూషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫీజు బోర్డు మీద స్టార్ట్ అవుతుంది షార్ట్. ఓకే ఫీజు బోర్డు మీద స్టార్ట్ అవుతుంది, 999 పర్ మంత్ అని ఏదో ఉంటుంది అనమాట. ఆ బోర్డు మీద స్టార్ట్ అయ్యి ఇలా ప్రసాద్ మీదకి వచ్చినప్పుడు ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు కొంచెం, బోర్డు అలా చూస్తా, అది వాడికి చాలా ఎక్కువ.
వాడు బడ్జెట్లో, కానీ వాడు వెనక్కి తగ్గడు ఆ ట్యూషన్లో జాయిన్ చేయడానికి. కానీ కొడుతున్నారని చెప్పి తీసుకొచ్చేస్తాడు. Beautiful అది కూడా. అదనమాట. అలా. సో ఈ ఆర్థిక పరమైన విషయాల్లోకి దూరాలి అని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఈ కథకు అది అవసరం లేదు. అంటే అదే మీరు ఇలా చెప్పారు కదా, ఈజీగా స్టీరియో టైప్ ఈజీ అయిపోయింది. డబ్బులు పెట్టేస్తే చాలా సింపతి చేసేయడానికి సింపథెటిక్ అయిపోద్ది. అయ్యో మీ నాన్న ఇంత కష్టపడి స్కూల్ ఫీజు కడుతున్నాడు రా అంటే మనం కూడా ఒక లేదు ఇది యాడ్ అయిపోద్ది మనకి. బట్ అది చేయలేదు మీరు. అది ఇట్స్ గుడ్ థింగ్ దట్ యూ డెంట్ డూ దాట్. తిరుపతి ఎందుకు సార్? నేను ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా, తిరుపతి అన్నది బేసిక్గా కమింగ్ బ్యాక్ టు స్టోరీ టెల్లింగ్. కథ చెప్పినప్పుడు ప్రేక్షకుడిని ఒక వరల్డ్లో కూర్చోబెట్టాలి, అంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇక్కడి నుంచి అక్కడికి. అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ వేర్ అందరూ నాకు ఎలా చెప్తున్నారంటే రిటెన్షన్ లిమిట్ చాలా తగ్గిపోయింది, ఓకే స్క్రీన్ మీద హోల్డ్ చేయలేకపోతున్నాము, ఓకే దాన్ని ఏమంటారు ఇలా బ్రీజీగా ఉంటే కథలో ఏం జరగనట్టు ఉంటుంది, ఇలాంటి చాలా చాలా విషయాలు అన్నమాట. సో వీటన్నిటి మధ్య ఆడియన్స్ మైండ్ని ప్రిపేర్ చేయడం చాలా చాలా ముఖ్యమైన విషయం. కేజీఎఫ్లో దాన్ని ఏమంటారు ఒక కోలార్ గోల్డ్ మైన్ ఉంది. అది ఎందుకుందంటే ఆ రా రస్టిక్ బ్లాక్ అండ్ ఎవ్రీథింగ్ విజువల్కి యాడ్ అయ్యి మీకు చాలా ఇంటెన్స్ అనిపిస్తుంది అనమాట. స్టోరీ టెల్లింగ్ ఓకే మెకానిజంలో జస్ట్ యాజ్ అ నెరేటివ్ చెప్తున్నా. ఓకే కాన్సార్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు యొక్క జాగ్రఫీ నీకు తెలియకుండానే ఇక్కడ చాలా చాలా దాన్ని ఏమంటారు హింసాత్మకమైన ప్రాంతం అనో లేకపోతే రూత్లెస్ ప్రాంతం అనో ఒక రకమైన ఫీలింగ్ ఇస్తుంది. నా కథకి ఆ స్వచ్ఛమైన ప్రశాంతమైన ఒక పవిత్రమైన ఫీలింగ్ కావాలి. దానికి వెంకన్న స్వామి కన్నా ఎవరున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో? దానికన్నా గొప్పదేం లేదు కదా. అట్ ద సేమ్ టైం నేను మరొక కాన్సార్ లాంటి ఒక ఫిక్టీషియస్ విలేజ్, ఒక మాల్గుడి లాంటిది ఈ కథకి నేను ఇప్పుడు చేయలేను. కాన్సారో మాల్గుడి అలా ఇప్పుడు నేను చేయకూడదు. ఎందుకంటే ఒక రిలేటబిలిటీ అన్నది వెంటనే రావాలి. ఆ ఊరు కోసం నాకు తెలుసుకోవడానికి వస్తే మళ్ళీ పాత్రల కోసం నేను తర్వాత చెప్పాల్సి వస్తుంది. ఊరు ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఆ ఊరు నాకు తెలిసిందై ఉండాలి. అండ్ అది అందరికీ తెలిసిందై ఉండాలి. అండ్ అది ఆ విన్న వెంటనే చాలా పవిత్రంగా అనిపించాలి. సో మనకి తిరుపతి అంటే వెంకన్న స్వామి గుర్తొస్తాడు. వెంకన్న స్వామి గుర్తొస్తే తెలియకుండానే ఒక గుడి గుర్తొస్తుంది, చిన్న దైవత్వం ఉంటుంది. లోపల కూర్చున్నప్పుడే ఓకే ఇది తిరుమల కొండ ఆనుకుని ఉందరా, కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అని సినిమా అన్నది మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్గా మనం ప్రిపేర్ అవుతాం. ఇంటీరియర్స్ కూడా తిరుపతిలో షూట్ చేశారంట. క్రేజీ అది కూడా. అంటే జనరల్గా క్లాస్ రూమ్స్ ఏమన్నా హైదరాబాద్ లో కూడా తీసేయచ్చు. తెలియదు మాకు చూసేటప్పుడు, కలర్ గ్రేడింగ్ లో మ్యాచ్ చేసేయచ్చు ఆ వైబ్. కానీ తిరుపతిలోనే తీశారు. ఎందుకు అంత పర్టికులర్? దేర్ ఆర్ 2 to 3 థింగ్స్. ఒకటి, వెన్ యూ ప్రాంతంలో ఉన్నప్పుడు అంటే కొంచెం చెప్తే ఏదో వీడేంటి వెటకారంగా చెప్తున్నాడో లేకపోతే సరదాగా, కానీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ గాలి మనం పీలుస్తున్నప్పుడు కంటిన్యూస్గా అదే అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ఆ ఊరు నీతో మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో దేర్ విల్ బి మోర్ హార్ట్ ఎట్ ప్లేస్. అంటే వాళ్ళకి ఆ క్యారెక్టర్లు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇదే హైదరాబాద్లో పెడితే ఖచ్చితంగా లొకేషన్లో ఏం తేడా రాకపోవచ్చు, కానీ మూడ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ పర్ఫార్మింగ్ ఇట్ ఎంతో కొంత చిన్న షిఫ్ట్ ఉంటుంది అనమాట. ఎందుకు ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటే ఎవ్రీబడి ఆర్ ప్రొఫెషనల్. ఐఎమ్ నాట్ డెనయింగ్ అబౌట్ దేర్ కమిట్మెంట్ లెవెల్స్. ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్లో మనం చేస్తున్నామంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఒకరు సెట్కి వస్తారు, బయటికి వెళ్ళాలి లోపల రావాలి, బయటికి వెళ్ళి లోపల రావాలి. అదే నేను ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఒక పిక్నిక్లో కూర్చోబెట్టాను అనుకోండి, వాళ్ళు ఆ సరస్వతి, ప్రసాద్, అరుణ్, వరుణ్ వాళ్ళు ఆ జోన్లోనే ఉంటారనమాట. ఉదయం లేస్తే సాయంత్రానికి మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళినా కూడా, హోటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు అదే జోన్లో ఉంటారు. దేర్ విల్ బీ నో బడీ డిస్టర్బింగ్ మచ్. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద పర్ఫార్మెన్సెస్ విచ్ యూ సీ ఆన్ కెమెరా. సెకండ్, మేము సింగ్ సౌండ్లో చేద్దాం అనుకున్నాం. సింగ్ సౌండ్లో చేయడానికి వీ వాంట్ లొకేషన్స్ విచ్ ఆర్ ఫీజబుల్ ఫర్ ఇట్. లక్కీలీ కొండను ఆనుకుని మాకు ఒక ఇల్లు దొరికింది. మీరు ప్రసాద్ అలా నించుని చూస్తే మీకు కనిపిస్తుంది, కొండ కనిపిస్తుంది. సో అలా దొరికినప్పుడు మిస్ అవ్వకూడదు. అండ్ నా దానికన్నా కూడా ఇట్స్ లైక్ ప్రొడ్యూసర్స్ హూ సపోర్టెడ్ దిస్, వాళ్ళకి మనం ఎక్కువ రెస్పెక్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. నాదే ఉంది, నా పైత్యంతో నేను ఏమైనా చెప్తాను ఓకే, కానీ ఎవరైతే దాన్ని ఆ ఆలోచనని గౌరవించారో వాళ్ళు గొప్ప వాళ్ళు. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే
నేను నికేత్ వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ లొకేషన్స్. నికేత్ అయితే ఇంకా పర్టికులర్. ఓకే, ఆ స్కూల్ ఇక్కడ ఎక్కడ పెట్టినా కూడా స్కూల్స్ హ్యావ్ గాట్ అప్గ్రేడెడ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ రియలిస్టిక్ విజువల్ దొరకదన్నమాట. ఓకే, అంటే ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఇంటర్నేషనల్ స్కూల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ స్కూల్, సమ్వేర్ ఒక ఎయిడెడ్ స్కూల్ అనమాట. ఆ మిడిల్ గ్రౌండ్ పట్టుకునే ఒక రియలిస్టిక్ స్కూల్ విచ్ సపోర్ట్ సింగ్ సౌండ్. ఇదంతా ఓకే, సింగ్ సౌండ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఛాలెంజ్. సో విచ్ సపోర్ట్ సింగ్ సౌండ్. సో వీటన్నిటి మధ్య వీ ఫెల్ట్ తిరుపతిలో మాకు దొరికినప్పుడు అక్కడే చేయాలి. ఓకే, వెదర్ ఇట్ కెన్ బి కాస్ట్ ఎఫెక్టివ్, వెదర్ ఇట్స్ నాట్ కాస్ట్ ఇన్ఎఫెక్టివ్ అయినా కూడా ఖర్చు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మనకి తెలియదు. అది ఆ లెక్కల్లోకి నేను వెళ్ళలేను నాకు పూర్తిగా. సో ఒక పావులా ఎక్కువైనా తక్కువైనా అది ఆ లెక్కలన్నీ వదిలేసి అక్కడ చెయ్యాలి అన్న ఆలోచన వాళ్ళది. అంటే మా ఆలోచన సపోర్ట్ చేసిన వాళ్ళది గొప్పతనం. ఎందుకంటే ఆ రెయిన్ ఎఫెక్ట్ కానీ లేకపోతే విండ్ ఎఫెక్ట్ కానీ వీటన్నిటికీ చెన్నై నుంచో హైదరాబాద్ నుంచో పుల్ చేయాలి మనం టెక్నీషియన్స్ని. లీవ్ అబౌట్ ఈ లైటింగ్ ఇవన్నీ ఓకే, వాళ్ళు వస్తారు ఉంటారు, కానీ దేర్ ఆర్ సమ్ అడిషనల్ స్టార్మ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఉండినవి కథలో. ఓకే, అంతే కదా, వర్షం ఎఫెక్ట్ ఉంది, స్టార్మ్ ఎఫెక్ట్ ఉంది, దీస్ ఆర్ ఆల్ కాస్ట్. ఓకే, అండ్ వాటికి సపోర్ట్ చేశారు. అండ్ ఐ బిలీవ్ ఎక్కడైతే కథ రాసుకున్నామో అక్కడ తీయగలిగితే ద పర్ఫార్మెన్సెస్ విల్ బి మోర్ జెన్యూన్. ఎందుకంటే ఆర్టిస్టులు కూడా అక్కడ ఉన్న మనుషులను చూస్తూ ఉంటారు కదా, వీ పిక్ న్యూయాన్సెస్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. సో ఖచ్చితంగా నివేత మస్ట్ హ్యావ్ పిక్డ్ సమ్ న్యూయాన్సెస్, ప్రసాద్ మస్ట్ హ్యావ్ పిక్డ్ సమ్ న్యూయాన్సెస్ ఫ్రమ్ తిరుపతి పీపుల్ హూమ్ దే సా ఆఫ్ ద షూట్ ఆర్ ఆన్ ద షూట్. సబ్కాన్షియస్లీ అవి జరుగుతూ ఉంటాయి. అది అండ్ అంతే. అండ్ యా అంతే అనుకుంటా. ఇది నాకు ఇల్లు పిచ్చగా నచ్చింది నాకు. అంటే గుడ్ సినిమాటోగ్రఫీ అంటే నా దృష్టిలో ఏంటంటే ఓకే, బ్యూటీ ఒక లెవెల్లో చూడ్డానికి అందంగా ఉంటే మనకు నచ్చేస్తుంది. అట్లా అని చెప్పి ఇప్పుడు మనం ఏ కాశ్మీర్లోనో స్విట్జర్లాండ్లోనో ఫ్రేమ్ ఎక్కడ పెట్టినా కూడా బాగుంటుంది. అవుట్డోర్ ఎప్పుడైనా బ్యూటీ. యా, సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ గుడ్ సినిమాటోగ్రఫీ. సో గుడ్ సినిమాటోగ్రఫీ ఏంటంటే మనం రోజు చూసే విషయాల్ని మనకి బాగా పరిచయమైన ఇమేజరీని మనకు కొత్తగా చూపించడం. ట్రూ. అక్కడ ఒక సినిమాటోగ్రాఫర్ పర్స్పెక్టివ్ అనేది చాలా ముఖ్యం కనిపిస్తుంది అన్నమాట. అందులో నికేత్ బొమ్మి గారు చేసింది బ్యూటిఫుల్ వర్క్. అంటే ఒక ఇంటిని ఇంత బ్యూటిఫుల్ గా చూపించచ్చా? ఏంటి మీకు నికేత్ గారికి ఆ సింక్ ఏంటి? అండ్ నేను సృజన్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, లైక్ కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయాలంటే వేరే వేస్ ఉన్నాయి, బట్ వీ వర్ స్టిల్ అడమెంట్ అబౌట్ నికేత్ బొమ్మి అండ్ సినిమాటోగ్రఫీ ఇది ఇట్లానే ఉండాలి. అది బడ్జెట్ ఎక్కువైనా కూడా పర్లేదు, ఇది ఇట్లానే ఉండాలి అని. అది ఏంటి, ఎట్లా క్రియేట్ చేశారు మీరు నికేత్ గారు? అది వాట్ ఎవర్ విజువల్ యూ సీ అవుట్ ఆఫ్ 100 ఒక 100% 70% క్రెడిట్ గోస్ టు నికేత్ బొమ్మి. నా వాల్యూ ఎడిషన్ చాలా చాలా తక్కువ విజువల్ బ్యూటీ పరంగా. ఐ విల్ బి హానెస్ట్ విత్ యూ. ఓకే, షార్ట్స్ రాసుకున్నప్పుడు నాకు ఈ షాట్ కావాలి మచ్చా, నాకు ఈ షాట్ కావాలి మచ్చా, ఇవి మాట్లాడుకోవడం ఓకే, కానీ ఆ షాట్కి ఎలా లైట్ చేయాలి, ఏ లెన్స్ వాడాలి, ఇవన్నీ వాడే చూసుకున్నాడు. నేను అస్సలు అందులో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలే. అండ్ ఎంటైర్ క్రియేట్ గోస్ టు దట్ గై. ఓకే, నాకు ట్రాక్ మూమెంట్ కావాలని చెప్పేవాడినాము, మహా అయితే నాకు క్లోజప్ కావాలని, వాట్ ఎవర్. ఆర్ షార్ట్ డివిజన్ వాజ్ ఇంటెన్స్, కానీ ఆన్ సెట్ వీ నెవర్ యాక్చువల్లీ స్పోక్ మచ్. అంటే మా ఇద్దరి మధ్య ఎంత సింక్ ఉండిందంటే ఒకసారి సెకండ్ డే థర్డ్ డే షూట్ తర్వాత ఉదయాన్నే మనం షార్ట్ లిస్ట్ రాసుకోవడం, ఆ షార్ట్స్ ఇంకా వాడు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఐ నెవర్ ఇంటర్ఫియర్డ్ మచ్ వన్స్ దట్ షార్ట్ లిస్ట్ ఈస్ డన్, బికాస్ హీ ఈస్ బెస్ట్ ఎట్ దిస్ జాబ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. మై జాబ్ ఈస్ టు గెట్ ద ఎక్స్ప్రెషన్ రైట్. ఓకే, హిస్ జాబ్ ఈస్ టు ఫ్రేమ్ దెమ్ రైట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. సో మొత్తం వాడు వీడు అంటాను. సో నిక్కీతో ఏంటంటే నిక్కీ హ్యాస్ దిస్ స్పెషల్ బ్యూటీ ఆఫ్ క్యాప్చరింగ్ స్మాల్ ప్లేసెస్ ఆన్ ద లార్జ్ స్క్రీన్ బ్యూటిఫుల్లీ. అది అంటేలో కూడా అంతే. అంటే అది వాడికి మాత్రమే సాధ్యమేమో. అంటేలో అది ఎంత చిన్న ప్లేసో నాకు తెలియదు, బికాజ్ ఐ నెవర్ వెంట్ దేర్, బట్ దిస్ హౌస్ ఈజ్ సో స్మాల్. ఓకే, జనరల్గా షూటింగ్ స్పేస్ ఉండాలి, అప్పుడు ఉండాలంటాం కదా, మానిటర్ అవి ఏమి ఉండవు.
అవి ఏమీ లేవు. దిస్ హౌస్ ఇస్ వెరీ స్మాల్. ఇట్స్ అ రియల్ హౌస్, ఇట్స్ అన్ యాక్టివ్ హౌస్. మేము సెట్ అయ్యేలా ఏమయ్యేలా ఇట్స్ అన్ యాక్టివ్ హౌస్. ఆ ఓనర్స్ మాకు సపోర్ట్ చేసి వాళ్ళు వేరే ఇంట్లో ఉండుంటే వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళి ఉన్నారనమాట ఒక 18 days 20 days. మేము అక్కడ షూట్ చేసాం. మాకు నచ్చిన కలర్స్ వేసి పెయింట్ వేసి మొత్తం అంతా. సో ప్రాప్స్ గిఫ్ట్స్ అన్ని లతా ప్రాప్స్ ప్రాపింగ్ అంతా లతా చేసింది. కొన్ని ఒక 15% ప్రాప్స్ అక్కడ ఉన్న కూడా వాడాం, వాళ్ళ ఇంట్లో ఉన్న కూడా వాడాం. చాలా వరకు లతా గారు పట్టుకొచ్చారు. ఆ మంచం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ యాక్చువల్లీ కొరియోగ్రాఫ్. ఆ వీణ ఉండే లతా గారివి. సో ఆ వీణ హ్యాండిల్ వాజ్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్. వావ్, ఓకే. ఆ వీణ హ్యాండిల్ వాజ్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్. కానీ ఆ వీణ హ్యాండిల్ సైజ్ కానీ అది ఫ్రేమ్లో ఎంత ఉంటే అందంగా కనిపిస్తుంది, అది ఎలా మనం చెయ్యాలి అన్నది దట్స్ లతా వన్స్ అగైన్. ఓకే, సో స్క్రిప్ట్లో ఉన్నవి ఎన్హాన్స్ చేయడానికి లేకపోతే స్క్రిప్ట్లో లేనివి కొత్తవి కూడా యాడ్ చేయడానికి నికేత్ అండ్ లతా ప్లేడ్ ఎ మేజర్ పార్ట్. అండ్ లైటింగ్, విత్ రెస్పెక్ట్ టు లైటింగ్, ద ప్రొడ్యూసర్స్, నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే లైటింగ్ మాకు బికాజ్ ఇట్స్ అన్ అవుట్డోర్ మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. లైటింగ్ టీమ్ మనం ఎక్కడి నుంచైనా మనం తెచ్చుకోవచ్చు. సో లైటింగ్ టీమ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ మనకి నికేత్ సర్ఫిరా చేశాడు కదా బాంబేలో. సో సర్ఫిరా లైటింగ్ టైమ్ హ్యాస్ ఫ్లైట్ డౌన్ టు లైట్ దిస్, దట్ గ్యాఫర్ అండ్ ఎక్సెట్రా ఎవరైతే ఆ లైటింగ్ టీమ్ ఉంటారో దోస్ పీపుల్ హ్యావ్ ఫ్లైట్ డౌన్. సో ముంబై టీం ఒకరు మా సినిమాని లైట్ చేశారు. సో అంటే ఆ లైటింగ్ డిఫరెన్స్ కూడా అంటే క్లినికల్గా అబ్జర్వ్ చేస్తే యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, అండ్ నాకు కొన్ని పైత్యాలు ఉన్నాయి. లైక్ ఎట్లాంటి అంటే నైట్ సీన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా వీల్ హ్యావ్ ఎ ల్యాంప్ షేడ్ అనమాట. ల్యాంప్ షేడ్ బ్లూ కలర్ ఏదో ఒకటి పక్కన ఒక ల్యాంప్ షేడ్ పెట్టి దాన్ని లైట్ చేస్తాం. ఓకే, సో దట్ ఇలా ఉంటాయి కదా చిన్నవి ల్యాంప్ షేడ్స్ ఉంటాయి. సో ఒక ల్యాంప్ షేడ్ ఉంటుంది, దాన్ని లైట్ చేస్తాము బెడ్రూమ్లో. అండ్ దట్ లైట్ ఈజ్ యూజ్డ్ టు చీట్ యాజ్ ద అది ఫేస్ లైట్ లాగో లేకపోతే ఎలా ఒకలా చీట్ చేస్తారు ఉంటారు అనమాట. అది సోర్స్ లైట్, ఇంకా మనం చీట్ చేస్తాం లైటింగ్. సో నేను ఎలా అంటే ప్రసాద్ అనేవాడు బస్ కండక్టర్, వాడింట్లో ల్యాంప్ షేడ్స్ ఉండవు. ఎందుకు ఉంటాయి? ఆడు కొండు, అవసరం రాదు వాడికి, అవసరం అనిపించదు. సో అలాంటప్పుడు వాడు దాని మీద ఇన్వెస్ట్ చేయడు, కొండు. సగం మంది ల్యాంప్ షేడ్లు ఉండవు, సినిమాల్లోనే కనిపిస్తాయి. సో ఐ డోంట్ వాంట్ వన్ సింగిల్ ల్యాంప్ షేడ్ ఇన్ ద హౌస్. సో ఆ ల్యాంప్ షేడ్ లేకుండా ఇంట్లోకి మరి లైట్ రావాలి. సో మేబీ అందువల్ల అనుకుంటా, దిస్ ఈజ్ మై హంచ్, వీ హ్యావ్ టు లిట్ ద ఎంటైర్ స్ట్రీట్ విత్ స్ట్రీట్ లైట్స్ ఫర్ ద లీక్. ఓ, సో ఇంకా రూమ్ లో స్పెసిఫిక్ గా లైట్స్ ఏం లేవు? రూమ్ లో ఇంకా స్పెసిఫిక్ గా ఏం లైట్స్ ఉండవు, ఆ ట్యూబ్ లైట్ అవే ఉంటాయి. ఓకే. సో ఈ బెడ్రూమ్ లోకి పడేదంతా స్ట్రీట్ లైట్ లీకే. సో ఆ స్ట్రీట్ లైట్ వాటిని ఏదో అంటారు, మర్చిపోతాను మళ్ళీ, సోడియం వేపర్ లైట్. ఆ సోడియం వేపర్ లైట్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ లైట్స్ కి మేము లైట్ చేయాలని మేము చేసింది అది. దట్ స్ట్రీట్ డజంట్ హ్యావ్ ఎనీ సోడియం వేపర్ లైట్ నౌ. ఓకే, సో షూట్ జరిగినప్పుడు మీరే స్ట్రీట్ లైట్ చేసారా? స్ట్రీట్ లైట్స్ అన్ని పట్టుకొచ్చి చెన్నై నుంచి పట్టుకొచ్చి వీ హ్యాడ్ స్ట్రీట్ లైట్స్ సో దట్ లైట్ లీక్స్ ఇన్ టు హోమ్. ఇట్స్ అ హార్డ్ ప్రాసెస్. సింపుల్ గా రూమ్ లోపల లైట్ పెట్టుకుంటే సింపుల్ గా అయిపోద్ది. ఇది నా పైత్యం, అదే చెప్తున్నాను. రూమ్ లోపల లైట్ పెడితే చాలా సింపుల్ గా అయిపోతుంది. రూమ్ లో ఒక ల్యాంప్ షేడ్ పెడితే ఆ లైట్ లీక్ లేకపోతే దాంతో కొట్టేయచ్చు. సో వీ వాంట్ టు మేక్ ఇట్ రియలిస్టిక్ అండ్ న్యాచురల్. సో దానికి చాలా చాలా వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. సార్ ఈ ఫిల్మ్ ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? అవుట్ ఆఫ్ సినిమాలు చూడమేనండి, అంతే. I never went to any film school. My film school was K. Vishwanath sir, Sangeetam Srinivasarao sir, Bapu garu, Spielberg, Rajamouli garu, and rest of the whole good filmmakers whatever we see. 35 కి ముందు సెట్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉందండి. 35 ముందు నేను పిట్టకథలు అని సంకల్ప్ రెడ్డి గారితో ఒకటి వచ్చింది. ఓ రైట్, అది మీరు చేశారు కదా? నేను చేశాను. సో పింకీయా సెగ్మెంట్? రైట్. సో ఆ సెగ్మెంట్ కి I have been the writer, I have been the first AD, I have been the post-production supervisor. I have done almost everything for that. So that's the major experience which I have. Adoka 30 minutes short story, but the whole process of whatever film happens, it's the same for 30 minutes or 2 hours or 2.5 hours. So I know the entire chain there. First to last, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఏ డిపార్ట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, I know the entire chain. సో అది నాకు చాలా చాలా ఉపయోగపడింది వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అబ్సల్యూట్లీ నైస్. చాలా సర్ప్రైజింగ్ ఉంది ఇంత స్పెసిఫిక్గా ఉన్నారు అని.
లెట్స్ కమ్ టు స్కూల్ చాణక్య వర్మ. ఇది చాణక్య వర్మ అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే, నాకు చాలా మంది సైకో మ్యాథ్స్ టీచర్లు తెలుసు. 10th క్లాస్లో ఒక ఆయన ఉండేవాళ్ళు పర్టికులర్లీ సైకో. బట్ చాణక్య వర్మ వాళ్ళతో పోలిస్తే కొంచెం బెటర్, ఎందుకంటే భయంకరంగా కొట్టేవాళ్ళు మమ్మల్ని. అట్లీస్ట్ చాణక్య వర్మ కొట్టేవాడు కాదు కాబట్టి. యా, చాణక్య వర్మ ఎక్కడి నుంచి వచ్చాడు. అండ్ నాకు మూవీలో ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే, చాణక్య వర్మ వై దట్ పర్సన్ ఈస్ ద వే హీస్, ఎందుకు వాడంత పైత్యంగా ఉన్నాడు. అది జస్ట్ వృత్తి ధర్మం లాగా, ఓకే గ్రేట్ టీచర్ లాగా నేను 100% పాస్ రేట్ కావాలి అని అట్లా ఉన్నాడా, లేకపోతే వాడికి ఏమన్నా కారణం ఉందా? చాణక్య వర్మ గురించి చెప్పండి. సో చాణక్య వర్మ బ్యాక్ స్టోరీగా ఉంటే విచ్ వీ నెవర్ డిస్కస్డ్ ఇన్ ద ఫిల్మ్. సో హీ కమ్స్ ఫ్రమ్ వన్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. మనం చూసుంటే వాడు భాష అవ్వచ్చు, వాడు ఇంగ్లీష్ మాట్లాడే విధానం అవ్వచ్చు. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక మ్యాథ్స్ టీచర్ అనమాట వాడు. సో కానీ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్తున్నాడు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు తెలియకుండానే సబ్కాన్షియస్లీ మనం వెనకబడ్డామన్న చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. హీ కమ్స్ ఫ్రమ్ ద ఇన్సెక్యూరిటీ టు స్టార్ట్ విత్. ఓకే, సో వాడు చూసిన వాతావరణం అవ్వచ్చు, వాడు ఇంటర్లో ఫేస్ చేసిన అనుభవాలు ఉంటాయి. ఓకే, తెలుగు మీడియం నుంచి మనం ఇంగ్లీష్ మీడియంకి జంప్ అయినప్పుడు మనం వెనకబడిపోతున్నామే అన్న థాట్ ఉంటుంది. ఆ వెనకబడిపోతున్నాం అన్న ఒక థాట్లోంచి నా స్టూడెంట్స్ వెనకబడకూడదు, నేను నా జాబ్ కరెక్ట్గా చేయాలి అంటే నా క్లాస్లో ఎవడు ఫెయిల్యూర్ అనేవాడు ఉండకూడదు, ఓకే అన్న ఆలోచనలోంచి వాడు పుడతాడు అనమాట. నేను స్ట్రిక్ట్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఐ నెవర్ వాంట్ దాన్ని ఏమంటారు జీరోస్ ఇన్ ద క్లాస్ ఉండకూడదు. ఓకే, అండ్ చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం నుంచి అలా వస్తున్నప్పుడు ఏమైపోద్దంటే మనకి ఇంటర్మీడియట్లోని లేకపోతే మనకి భాష అర్థం కాక లేకపోతే మనం చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు మనకు కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, మనకు అర్థం అవ్వకపోయినా. అండ్ ఆన్సర్స్ విల్ బి లైక్, నువ్వు ఇది అడగడం కన్నా నువ్వు ఇది అడిగితే నీకు అర్థం కాదు, నువ్వు తెలుగు మీడియం నుంచి వచ్చావు కదా, ఒక రకమైన దాన్ని ఏమంటారు ఎలిటిజం ఉంటుందన్నమాట. వాడు ఆ జోన్ నుంచి వచ్చాడు వాడు. అండ్ దెర్ ఆర్ 2 ways పీపుల్ టేక్ దిస్ ఎక్స్పీరియన్స్. మీ ఇంట్లో మీ నాన్న రోజు తాగుతూ ఉన్నాడు అనుకుందాం, ఐదర్ ఆ కొడుక్కి తాగుడంటే పిచ్చ కోపం వస్తుంది, చాలా చాలా కోపం వస్తుంది, లేకపోతే కొడుకు కూడా నాన్న ఇన్స్పిరేషన్గా తీసుకుని తాగుబోతు అయిపోతాడు. సో సిమిలర్లీ చాణక్య వర్మ హ్యాస్ టుక్ దట్ లెసన్ ఇన్ అ డిఫరెంట్ కంటెక్స్ట్. ఈ రెండు కాకుండా రెండోది వాడు కూడా తాగుబోతు అయిపోయాడు. సో ఇట్స్ లైక్ నన్ను వేరుగా చూశారు, కానీ వేరుగా చూడడం వల్లే నాలో కసి పెరిగి నేను ఇంత దాకా వచ్చాను. సో నేను ఇలాంటి కసే పెంచాలి పిల్లల్లో. వాడు అందుకనే మీరు ఐఐటీలో సీట్ కొట్టాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాడు 6th క్లాస్లో చెప్తా ఉంటాడు. ఓకే, 5th క్లాస్లో చెప్తా ఉంటాడు. సారీ, ఇది ఫస్ట్ అరుణ్ క్లాస్లో మీరు ఐఐటీలో సీట్ కొట్టాలంటే ఆల్జీబ్రా బాగా రావాలంటే వాడు అది 5th క్లాస్లో చెప్తున్న మాట. సో విషయం ఏంటంటే వాడు తెలుగు మీడియం వల్ల అవ్వచ్చు, XYZ రీజన్స్ వల్ల వాడు ఏదో అచీవ్ చేద్దాం అనుకున్నాడు, కానీ అచీవ్ చేయలేకపోయాడు. వాడు రూత్లెస్గా ఉంటే ఈ పిల్లల చేత అచీవ్ చేయించగలడు అన్న జోన్లో కూర్చున్నాడు వాడు వచ్చి. ఓకే, సో మనం దానికోసం ఎక్కువగా డిస్కస్ చేయలేదు, వాడి భాషలో తెలుస్తూ ఉంటుంది అంతే అక్కడక్కడ. అండ్ చాణక్య కమ్స్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ మ్యాథ్స్ టీచర్స్ ఆర్ సో మెనీ టీచర్స్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మ్యాథ్స్. ఓకే, మనం ట్రెడిషనల్గా మన టీచర్స్కి చాలా మందికి ఎలా ఉంటుందంటే ఎనీ డౌట్స్ అని అడిగితే మనం డౌట్ అడగకూడదు యాక్చువల్లీ. అది ఇంటికి వెళ్ళే సీన్ ఉంటుంది కదా, బార్డర్ లైన్ ఈవిల్ అది. అవును, బార్డర్ లైన్ ఈవిల్. లైక్ అమ్మ ముందే కొడుకుని అవమానించడము, 0 అని పిలిస్తే పక్కన అమ్మ అంత ఇంత ఇష్టపడి పెట్టుకున్న పేరు అని చెప్పి అమ్మ చెప్పినప్పుడు రే శూన్యం అని పిలిస్తే రావడం లైక్ లిటరలీ కొట్టబుద్ధి అయింది చాణక్యని. టేక్స్ ఇట్ టు హిస్ పర్సనల్ ఈగో. అప్పటిదాకా స్టూడెంట్ టీచర్ లా ఉన్న ఒక రైవల్రీ, ఓకే, it became personal to him, where a 10th class fail is doing some difference, but I am not able to do any difference. It became personal to him. So his anger is at Saraswati మీద. అప్పటిదాకా వాడికి స్టూడెంట్ టీచర్ రైవల్రీయే ఉండింది, కానీ ఆ అమ్మాయి చేస్తున్నది నేను చేయలేకపోతున్నాను, 10th ఫెయిల్ ఆ అమ్మాయి. అక్కడ వాడు పర్సనల్ తీసుకున్నాడు అనమాట. దట్స్ వేర్ హిస్ ఈగో గాట్ ట్రికిల్డ్. అందుకే కదా క్వశ్చన్ పేపర్ కూడా టఫ్గా ఇస్తాడు.
అండ్ అక్కడ ఉండే నాకు అనిపించింది ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ శారదా క్యారెక్టర్ కి ఇంకా కొంచెం డెప్త్ ఉంటే బాగుండేదేమో అని ఓకే చెప్పి. ఓకే శారదాది ఓకే, మీరు ఇందులో చెప్పారు శారద నాకు సరస్వతికి ఒక కౌంటర్ పాయింట్ లాగా ఉండాలి అని. ఓకే, శారదాకి ఐ కెన్ అండర్స్టాండ్, మేబీ ఆ క్యారెక్టర్ కి అంతకంటే ఎక్కువ స్కోప్ లేదేమో, ఎంత ఉందో అంత ఓకే, బట్ ప్రిన్సిపల్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు కదా అనిపించింది. చేసి ఉండొచ్చేమో, బట్ కమింగ్ బ్యాక్ టు ద ప్రిన్సిపల్, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఒకళ్ళు ముఖమే చెప్తారు, ఒకళ్ళు నీ కంటి ముందు చూపిస్తారు నువ్వు మారుతావేమో అని. ఆ బుచ్చిరెడ్డి క్యారెక్టర్ కమ్స్ ఫ్రమ్ దట్ జోన్ వేర్ అదాన్ని ఏమంటారు, త్రివిక్రమ్ గారిది ఒక మాట ఏదో ఉంటుంది, మాటలతో మనుషులు మారరు అని. ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి డజంట్ షో ఆర్ డజంట్ టాక్ టు చేంజ్ చాణక్య. He shows incidents in front of him so that it instigates a thought in him. Okay, so Bhagirath sir as a principal is that kind of a person. Okay, పెళ్ళేవడది మాత్రమే తప్పు కాదు గుండు, తప్పు జరిగింది, ఆ తప్పు ఏంటో మనకు తెలియాలి, అది చేసిన వాళ్ళు తెలుసుకోవాలని చెప్తాడు ఆయన. సో తప్పు చేసిన వాళ్ళు తెలుసుకోవాలంటే అక్కడ చాణక్యనే. ఓకే, అండ్ దెర్ విల్ బి వన్ షాట్ వేర్ హీ లుక్స్ ఎట్ చాణక్య, కెన్ యూ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్, నువ్వేదో మారాలరా అబ్బాయి, నీకు తెలుస్తోంది ఆ విషయం, నీకు తెలుస్తోంది ఆ విషయం అని చెప్పి కంటిన్యూస్గా హీ పుట్స్ దట్ సాట్ ఇన్ టు ద మైండ్, బికాస్ చాణక్య ఈజ్ ఏ రీజనబుల్లీ ఫెయిర్లీ గుడ్ మ్యాథ్స్ టీచర్. ఓకే, వాడికి ఫండమెంటల్స్ క్వశ్చన్ చేస్తే వాడికి ఇబ్బంది అనిపించవచ్చు, లేకపోతే ఏమైనా అనిపించచ్చు, కానీ హీస్ గుడ్ అట్ హిస్ జాబ్ ఇన్ హిస్ ఓన్ వే. జస్ట్ దట్ కొన్ని పద్ధతులు తప్పు. ఈజ్ నాట్ ఎ బ్యాడ్ టీచర్, అట్ ద సేమ్ టైమ్ హీ మే నాట్ బి ఎ గ్రేట్ టీచర్, బట్ హీ ఫాల్స్ ఇన్ టు ఎ టీచర్ హూ కెన్ డెలివర్ హిస్ జాబ్. సో భాగీరథ్ సార్ అంటే ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ వాంట్స్ టు చాణక్య టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్. సో ఫైనల్లీ వాడు వాయిస్ అవుట్ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ నీ పక్కన వచ్చినప్పుడు నువ్వు నీకు ఓడిపోతున్నట్టు అనిపించలేదా, మనం అప్పుడప్పుడు మనం గెలిచి ఓడిపోతుంటాం అని చెప్పినప్పుడు చాణక్య పిల్లలు బాగుపడడం కావాలని చెప్పి యాక్చువల్లీ చాలా చాలా వాడు లోపల అనుకుంటున్నది వేరు, బయటకు చెప్తుంది వేరు. ఓకే, సో అది ప్రిన్సిపల్ సెన్స్ చేసినప్పుడు దన్ దట్ గై ఫెల్ దిస్ గై ఇస్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అని చెప్పి అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తాడు ఆయన. రైట్. ఓకే, అంటే నేను వాడిని నా పద్ధతుల్లో మార్చడం నేను చాలా ట్రై చేశా, కానీ డిడ్ నాట్ హ్యాపెన్. ఓకే, అండ్ కూర్చోబెట్టి క్లాస్ పీకితే మనకు కౌంటర్లు వస్తాయి అంతే. చాణక్యకి ప్రిన్సిపల్కి ఉన్న ఈక్వేషన్కి ఇట్స్ నథింగ్ లైక్ పర్సనల్ కదా, ఏంటి నువ్వు ఒక టీచర్వి నేను ప్రిన్సిపల్ అయినంత మాత్రం కూర్చోబెట్టి నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అలా చేయకూడదు అంటే మనుషులు మారరు. సో హీ షోస్ సమ్ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ టు లుక్ ఇన్ టు ఇట్. సో అలా బుచ్చిరెడ్డి క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ హీస్ దట్ కైండ్ ఆఫ్ ఎ గై అన్నట్టే మనం ముందుంటూ రాసుకుంటూ వచ్చింది. అండ్ ఐ వ్యాలిడ్లీ టేక్ యువర్ పాయింట్, మేబీ కొంచెం డెప్త్ ఉండుండొచ్చేమో ఆయన ఎవరిను. నాకు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ గురించి చెప్పండి. ఫేవరెట్ క్యారెక్టర్ అది నాకు మూవీలో. లైక్ వాడికి కొన్ని రియాక్షన్ షాట్స్ ఉంటాయి. అవును, లైక్ కిరణ్మయి వచ్చినప్పుడు నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సార్ అని చెప్తే చదువుకునే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే వెళ్ళే చదువుతుంటారు ఇలా కోపంగా చూస్తారు. దట్ గై ఇస్ ఎ మాస్టర్ అండి, వాడు అసలు సూపర్ రాజా ప్రిన్సిపల్. అంటే వాడికి నేను ఇచ్చిన బ్రీఫింగ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. వాడికి నేను చెప్పేవాడిని అంటే, ఒరే నీతో ఉన్న వాళ్ళందరూ నీకన్నా తెలివితేటల్లో అవ్వచ్చు, దాన్ని ఏమంటారు ఆలోచనలో అవ్వచ్చు, వీళ్ళందరూ నీకన్నా తక్కువ వాళ్ళు అన్నది నీ ఫీలింగ్. వీళ్ళందరూ నీ దృష్టిలో ఒక తుచ్చమైన జాతి, నువ్వు ఒక సుపీరియర్ ఫెలోవి, ఒక ఐన్స్టీన్వి, ఫ్యూచర్ ఐన్స్టీన్వి, ఫ్యూచర్ ఎడిసన్వి. ఓకే, అలాంటప్పుడు వీళ్ళందరి మధ్య కూర్చోవడానికి నీకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, కానీ వీళ్ళని బాగు చేయాలి లేకపోతే వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. ఇది నేను వాడికి ఇచ్చిన బ్రీఫింగ్ అనమాట. ఓకే, అండ్ వీళ్ళందరి బాధ్యత అంటే వీళ్ళందరి జీవితాలని బాగు చేసే బాధ్యత నీ మీదే ఉందని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. ఇలా చెప్పేవాడు అనమాట. సో వాడికి ఎలా అయిపోయిందంటే ఈ క్లాస్ అంతా నాది, నేనే లీడ్ చేయాలి. ఓకే, అరుణ్ గారు క్లాస్లో ఉండడం వల్ల క్లాస్ యొక్క దాన్ని ఏమంటారు హార్మనీ లేకపోతే క్లాస్ యొక్క అందం ఇబ్బంది పడుతుంది, వాడిని ఎగ్జాంపుల్గా తీసుకుని మిగతా వాళ్ళు ఎవరో ఫెయిల్ అయిపోతారు, అలాంటి వాడు మన క్లాస్లో ఉండకూడదని వాడు ఇంటర్నల్గా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. లైక్ అది లిటరలీ పిక్నిక్ వెళ్ళాలి అంటే, పిక్నిక్ వెళ్తే మనకి సిలబస్ కంప్లీట్ అవ్వలేదంటే సార్ అక్కడికి వెళ్ళాక రేషియో లెసన్ స్టార్ట్ చేద్దాం సార్, నిలబడి చెప్పడం అంట. ఇలాంటి వాళ్ళు ఉంటారు నేను చూసా. అండ్ అది అరుణ్ కూడా పర్ఫార్మెన్స్ లైక్ పిల్లల దగ్గర నుంచి ఎలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ న్యాచురల్లీ దే ఆర్ వెరీ టాలెంటెడ్.
I'll be honest with you, the entire kids whomever are on the screen are naturally they are talented. మనం చేసింది ఏమైనా ఉంటే ఆ టాలెంట్ని హార్నెస్ చేయడమే. ప్రత్యేకంగా వాళ్ళు కూర్చుని ఎవరు నేర్పించలేము. వాళ్ళు స్వతహాగానే వాళ్ళు మంచి ధారణ శక్తి, మంచి మెమరీ పవర్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో వి ఆడిషన్ సో మెనీ కిడ్స్, ఒక 1500 కిడ్స్ దాట్ ఆడిషన్ చేసాం ఆంధ్ర తెలంగాణలో. అండ్ అందులో ఒక 60 పీపుల్ని సెలెక్ట్ చేసాం. ఆ 60 పీపుల్ని 5th క్లాస్ అండ్ 6th క్లాస్గా డివైడ్ చేసి షూట్ చేసాం. సో దేర్ ఆర్ నో జూనియర్స్ ఎనీవేర్ ఇన్ దట్ హోల్ బంచ్. ప్రతి ఒక్కరికి కథ తెలుసు. ఓకే. అండ్ మేము అందరితోనే ఒక 1 month వర్క్షాప్ చేసాం. ఇది ఎప్పుడు సమ్మర్లో షూట్ చేశారా పిల్లలందరూ? లేదు, పిల్లలందరూ స్కూల్స్ నడుస్తున్నారు, స్కూల్స్ మానేసి వచ్చారు. ఓకే. ఓకే. సో వి షాట్ ఇన్ Feb, March ఆ టైంలో. ఓకే. సో ఏం చెప్తుంటే, సో వాళ్ళందరికీ మనం వర్క్షాప్ చేసాం. సంక్రాంతి సెలవుల్లో వర్క్షాప్ చేసాం. జనవరి అంతా వర్క్షాప్ అయింది. డిసెంబర్ నుంచి ప్రెప్ చేసాం. దెర్ ఇస్ ఇంటెన్స్, దాన్ని ఏమంటారు, ప్రెప్ విచ్ వెంట్ ఇన్ టు ఇట్. కొంతమంది పిల్లలు తిరుపతి నుంచి ఉన్నారు, కొంతమంది పిల్లలు వైజాగ్ నుంచి ఉన్నారు, కొంతమంది పిల్లలు హైదరాబాద్ నుంచి ఉన్నారు, కొంతమంది పిల్లలు కడప నుంచి ఉన్నారు. ఇలా డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చారు. అందరూ తిరుపతిలో 1 month షూట్ చేసిన రోజు అందరూ ఒక 1 month ఉన్నారు వర్క్షాప్స్ కి తర్వాత షూట్ కి. ఏముండే వర్క్షాప్స్ లో? సో వర్క్షాప్ ఈజ్ లైక్, ఫస్ట్ వాళ్ళల్లో ఉన్న చైల్డ్ ఎనర్జీని పొటెన్షియల్గా మనం ట్యాప్ చేసి మనందరినీ ఒక యూనిట్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. అంటే వాళ్ళు డిఫరెంట్ క్లాసెస్ నుంచి వచ్చారు. వాళ్ళందరినీ ఒక క్లాస్ చేయాలి ఫస్ట్. దట్స్ వేర్ వీ స్టార్ట్ విత్. వాళ్ళందరినీ ఒక క్లాస్ చేసాక దెన్ యాక్టింగ్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే డైలాగ్స్ అవ్వచ్చు, ఏవో ఒక డమ్మీ సీన్స్తో స్టార్ట్ చేయాలి. ఆ డమ్మీ సీన్స్తో స్టార్ట్ చేసి వీ షుడ్ ఈజ్ దెమ్ అవుట్. ఆ తర్వాత వాట్ వీ డిడ్ వాజ్ అందరికీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాప్టర్స్ లాగా, Chapter 1, Chapter 2, Chapter 3 అలా. ఓకే. రోజుకి కొంత, మొత్తం కథ అంతా చెప్తే వెళ్ళిపోద్ది బుర్రలోంచి. వాళ్ళ కథని, వాళ్ళకి అవసరమైన కథని Chapter 1, Chapter 2, Chapter 3 లాగా అలా చెప్పుకుంటూ వెళ్ళడం. ఆ తర్వాత లెసన్స్ చెప్పినట్టే, ఓకే, లెసన్స్ చెప్పినట్టే చెప్పుకుంటూ వెళ్ళడం. ఆ తర్వాత నికేత్ నేను ఆల్రెడీ ప్రాపర్ షార్ట్ డివిజన్ చేసుకుని ఉన్నాం కాబట్టి వర్క్షాప్ స్టార్ట్ అయ్యాక వీ స్టార్టెడ్ పుట్టింగ్ కెమెరా. సోనీ A7S2 లాంటి ఒక కెమెరా పెట్టి ఏ యాంగిల్స్లో అయితే మేము యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకుంటున్నామో అదే యాంగిల్స్లో కెమెరా పెట్టేవాళ్ళం. సో బై ద టైం వాళ్ళకి షూట్ స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళ కెమెరా ఫియర్ లేదు. అండ్ వాళ్ళకి ఆల్రెడీ అక్కడ కెమెరా ఉండడం వాళ్ళకి బుర్రలో ఉందన్నమాట. సో కెమెరా పెద్దదవుద్ది, లైటింగ్ మారింది, ఇదంతా మారుద్ది, కానీ వాళ్ళకేమి కొత్తగా అనిపిస్తుంది ఆ వాతావరణం. అండ్ వీ డిడ్ వర్క్షాప్ వేర్ వీ యాక్చువల్లీ షాట్. సో దట్ లొకేషన్కి వాళ్ళు చాలా ఫెమిలియర్ అయిపోయారు. నైస్. ఓకే. అది ఫెమిలియర్ అయిపోవడం వల్ల వాళ్ళకి కొత్తగా ఏమి అనిపించదు అనమాట. జస్ట్ దట్ ఓకే, ఇప్పుడు ఎక్కువ మంది జనం ఉన్నారు అంతే, అంతకన్నా ఏం తేడా లేదు. నైస్. సో ఇట్స్ వెరీ ఆర్గానికలీ డన్, స్టెప్ బై స్టెప్. ఓకే. అందువల్ల మీరు రీవాచ్ చేసినప్పుడు మళ్ళీ చూసినప్పుడు స్టార్ట్ అబ్జర్వింగ్ ద కిడ్స్, బ్యాక్గ్రౌండ్ కిడ్స్, అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ వన్ యూనిక్ బిహేవియర్ ఆఫ్ దేర్ సాంగ్స్. ఓకే. అండ్ దోస్ ఆర్ ఆల్ ఆర్గానిక్. మనం ఏమి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనే దానికన్నా కూడా బికాస్ దోస్ పీపుల్ నో ద స్టోరీ, ఎవ్రీబడి హ్యాడ్ దర్ ఓన్ రియాక్షన్స్ టు ద హోల్ స్టోరీ. అండ్ ఐ కెన్ వాచ్ ఫర్ ఆల్ ద 60 kids who are part of the film. మీకు ఏ కిడ్ మీకు నచ్చిన, మీ క్యారెక్టర్కి సెట్ అవుతారు అనుకుంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు, వాళ్ళు డైలాగ్ చెప్తారు, వాళ్ళు రియాక్షన్స్ ఇస్తారు. ఎవరికైనా 60 మందిలో మీకు ఎవరు నచ్చిన, leave about this first 5 kids whom you see on center of the screen. There are so many kids. Satvika అనే ఒక అమ్మాయి, ఆ ఇంటెలిజెంట్ గర్ల్ అంటూ ఉంటుంది. ఓకే. దట్ లేడీ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాజ్ ఎ కిడ్ యాక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. శివాని అని ఒక అమ్మాయి ఉంటుంది. ఓకే. తర్వాత రిషిత అని ఒక అమ్మాయి ఉంటుంది. ఫ్రంట్ బెంచ్లో రాజా ప్రజ్వల్, అదే ఈ క్లాస్ మానిటర్ పక్కన ఒకడు కూర్చుంటాడు. ఓకే. వాడు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ యూ కెన్ గెట్. హీ విల్ గివ్ యూ వండర్ఫుల్ రియాక్షన్స్. వాడికి ఒక్క డైలాగ్ లేదు సినిమాలో, కానీ వాడిని అబ్జర్వ్ చేస్తే హీ విల్ గివ్ ఫైనెస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ ఫర్ దట్. వీడు రేషియోస్ లెసన్ స్టార్ట్ చేద్దాం అంటుంటే వాడి రియాక్షన్ అద్భుతంగా ఉంటుంది, వాడి టైమింగ్. ఓకే. తర్వాత సూరి అని ఒకడు ఉంటాడు, గుడ్ పాయింట్ గడు. గుడ్ పాయింట్ అని చెప్పి మళ్ళీ ఇలా భుజం మీద చేస్తాడు లాస్ట్. దట్ గై విల్ గివ్ యూ వన్ ఆఫ్ ద మైన్యూటెస్ట్ ఆఫ్ ద మైన్యూట్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. ఏరా నువ్వు రావా అని అడుగుతాడు ఒకడు.
వాడు సూపర్ అనమాట. వాడు బాత్రూమ్ లో మాట్లాడే పిల్లలు, బాత్రూమ్ ఎవ్రీబడి యూ నేమ్ దెమ్. అండ్ ఫస్ట్ టు లాస్ట్ జనని ఒక నమ్మే ఉంటుంది. ఓకే, అది అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఒక దాన్ని ఏమంటారు హైపర్ ఎగ్జైటెడ్గా ఉండే ఒక అమ్మాయి కావాలి అంటే, చిన్నపిల్ల కావాలంటే దాన్ని మించిన వాళ్ళు ఉంటారు అనమాట. షీఈస్ హైపర్ ఎగ్జైటెడ్ జనని. సో ఇలా చాలా మంది పిల్లలు, మన పవన్ అంటే హూ హోల్డ్స్ ద ఫస్ట్ 20 minutes ఆఫ్ ద స్టోరీ ఆర్ 25 minutes ఆఫ్ ద స్టోరీ, వాడు బార్న్ యాక్టర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. వాడు ఎంత న్యాచురల్గా చేస్తాడంటే, వాడి కెమెరా ఫియర్ లేదు, అక్కడ ఎదురుగా ఉన్నవాడు ఎవడా అన్నది అనవసరం, పక్కన దర్శి ఉన్నాడా, ఎదురుగా నికేత్ ఉన్నాడా, లేకపోతే నేనున్నాను, ఇట్ డజంట్ మ్యాటర్. వాడికి ఒక పని చెప్పామంటే వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి డైలాగ్ ఏంటి, వాడి రియాక్షన్ ఏంటి, వాడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఈజ్ సో ప్రొఫెషనల్ ఇన్ ఇట్. ఓకే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ వాడు. తిరుపతి పిల్లోడే, అద్భుతంగా చేస్తాడు వాడు. సో ఎవ్రీ కిడ్ యు నేమ్ దెమ్. ఆ నిద్రపోయే పిల్లోడు నిద్రపోయి లేస్తూ ఉంటాడు. ఓకే, ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్ ఈజీలీ లుక్స్ ఫేక్ ఆన్ స్క్రీన్. ఓకే, ఇలా 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 మూస్తే అది ఫేక్ అనిపిస్తుంది. అండ్ వాడు రియాక్షన్ టైమ్స్గా వాడి రియాక్షన్ టైమింగ్ చాలా ఆర్గానిక్గా ఉండాలి. మనం నిద్రపోతూ ఉంటే మనం ఎవరో ఒకరు కొడతారు, అప్పుడు మనం లేవాలి అన్నది మన బుర్రలో మనం ప్రిపేర్ యాక్ట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా పడుకుని ఎప్పుడు కొడతాడని వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్ షోస్ ఆన్ కెమెరా. సో ఎవ్రీబడి అండి, బ్యూటిఫుల్ యాక్టర్స్. నైస్, సూపర్ సూపర్ సూపర్. ఇది నేను సెకండ్ టైం చూసినప్పుడు ఐఎమ్ ప్రెటీ షూర్ యూ కెన్ అబ్జర్వ్ చాలా మంది పట్టుకుంటా. వివేక్ సాగర్ గారి స్కోర్ గురించి చెప్పండి. ఎలా ఆయనతో కోఆర్డినేట్ చేసుకో, అంటే ఈ ఫీడ్ ఎలా ఇచ్చేవాళ్ళు? సో వివేక్తో పనిచేయడం అనేది, వివేక్ హ్యాస్ ఎ డిఫరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్టుగెదర్. వివేక్తో పనిచేయడం ఎందుకంటే గుడ్ థింగ్ ఏంటంటే ఒరిజినల్ మ్యూజిక్ అంటాం కదా. సో దట్ మేబీ అతను ఆ పదాన్ని చాలా బలంగా నమ్ముతాడేమో. ఇట్స్ వాట్ ఎవర్ హీ డస్ ఈస్ ఒరిజినల్. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హిజ్ ఆర్ట్. అతను రెఫరెన్స్లు తీసుకోవడం, దీనికి ఎలా ఉండాలి నందు చెప్పు, నీకు ఎలా కావాలంటే అలా ఇస్తా, అలా ఉండదన్నమాట. ఫర్ హిమ్ డైరెక్టర్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ, ఫిలిం ఈజ్ ద ప్రయారిటీ. అండ్ హీ ఫైట్స్ విత్ మీ. నాకు చాలా ఇష్టం. ఓకే, సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అతను ఏం కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాడంటే, హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ స్టాండ్ పాయింట్. మనం ఫైట్ చేస్తాము, మిడ్ వేకి వస్తాము, మిడిల్ గ్రౌండ్కి వస్తాము, ఇలా కావాలి వివేక్ అని నేను మాట్లాడతాను, అలా ఎందుకు వద్దొద్దు అని చెప్తాడో, ఐదర్ ఐ గెట్ కన్విన్స్డ్ ఆర్ హీ గెట్స్ కన్విన్స్డ్. ఓకే, బట్ క్రియేటివ్ డిస్కషన్గా వివేక్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్సన్స్ టు టాక్. ఓకే, ఎందుకంటే తనకొక ఓన్ క్రియేటివ్ స్టోరీ ఉంటుంది, వన్ మ్యూజిక్ స్టోరీ ఉంటుంది. ఓకే, ఆ మ్యూజిక్ స్టోరీలోకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు తను. ఓకే, మనం ఏమైనా దాన్ని డిస్టర్బ్ చేసినా లేకపోతే ఇంకో కొత్త థాట్ ఇచ్చినా హీ విల్ బి ఓపెన్ టు ఇట్. అట్ ద సేమ్ టైం అలా ఎందుకు ఉండొచ్చో ఉండకూడదో కూడా హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ అనాలజీ. ఓకే, అది చాలా ముఖ్యం అన్నమాట. అండ్ అది చాలా చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాలో యూ విల్ నాట్ సీ స్కోర్ ఎవ్రీవేర్. చాలా సైలెన్సెస్ ఉన్నాయి, చాలా సైలెన్స్. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎస్పెషల్లీ యూ విల్ నాట్ సీ స్కోర్. అంటే స్కోర్ వితౌట్ ఏ రీజన్ ఉండదు. స్కోర్కి ఒక మోటివ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావాలంటే ఒక మోటివ్ ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే దట్ డజంట్ లుక్ లైక్ స్కోర్ అనమాట. ఇట్ లుక్స్ లైక్ ఆర్కెస్ట్రా, కొట్టేడ్రా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది ఉంటుంది. సో వివేక్ ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్స్ ఇన్ ప్లేయింగ్ సైలెన్స్ అండ్ స్కోర్. సైలెన్స్ ఎక్కడ ఉండాలి, స్కోర్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అన్నది అతనికి చాలా చాలా క్లియర్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, విచ్ వాల్యూ యాడ్స్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, అందుకనే ఈ సినిమాలో దెర్ ఆర్ సో మెనీ సైలెన్స్ పోర్షన్స్. అసలు వీ ప్లేడ్ ఆన్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ అంబియన్స్ చాలా చోట్ల. ఇంట్లో ఉండే సీన్స్ అన్ని కూడా ఫ్యామిలీ పోర్షన్స్. లైక్ ఐడియల్లీ బీరకాయ కూర చేసి పెట్టినప్పుడు, బెండకాయ కూర చేసి పెట్టినప్పుడు నాకు ఆమె ఇట్లా చేస్తే లైక్ అవన్నీ మనం ఫన్నీ అంటే ఏదో ఫన్నీ మ్యూజిక్ వేసేస్తాము, లేకపోతే సరదాగా ప్లేఫుల్గా ఏం ఉండదు. అక్కడ సైలెన్సే ఉంటుంది కదా, అక్కడ సైలెన్స్ ఉంటుంది, చిన్న స్కోర్ ఉంటుంది. బెండకాయ కూర అంటే వన్స్ ఎక్కడ దాకా సైలెన్స్ ఉంటుంది అంటే టేస్ట్ చేసి చూడన్న స్కోర్ అదిరిపోయింది అనుకుంటే తిన యాంటిసిపేషన్ స్టార్ట్ అవుతుంది. వాడు ఏం చెప్తాడంటే దట్స్ వేర్ ద స్కోర్ విల్ స్టార్ట్ కికింగ్ ఇన్.
ఫస్ట్ నుంచి పెట్టాలంటే ఏముంది, ఇంకా చిన్నగా పెట్టేయచ్చు, అది పెద్ద కష్టం కాదు. చాలా మెచ్యూర్ ఫిల్మ్ మేకింగ్ అది, లైక్ వెరీ సెక్యూర్ ఫిల్మ్ మేకింగ్ అంటారు. అంతే. సో దెర్ ఆర్ పాయింట్స్ వేర్ వీ హ్యాడ్ డిస్కషన్స్. మీరు గమనించుంటే ఫస్ట్ అలారం మోగుద్ది, తెల్లారులేస్తుంది, దాన్ని ఏమంటారు, ఫస్ట్ రోజే లేట్గా పోతే ఏడాదంతా లేటే అని చెప్పి అక్కడి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళి అమ్మాయి వెనక్కి వచ్చి వాడు బిందెత్తుకుని మాట్లాడి పెట్టేంత వరకు కూడా దెర్ ఇస్ నో మ్యూజిక్. కాళ్ళు వస్తున్నాడు, నువ్వు లక్ష్మివా సరస్వతివి అన్నప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. సో అది చాలా చాలా వాళ్ళ ఇంట్లో జరిగే రోజు రొటీన్. దానికి మనం స్కోర్ ఏం అంటే చేసేయచ్చు, కానీ దట్ డజంట్ సర్వ్ పర్పస్. గొడవైనప్పుడు కూడా గొడవ సైలెన్స్, లేక అక్కడ ఇంటెన్స్ మ్యూజిక్, డ్రామాటిక్ మ్యూజిక్ ఏలే సైలెన్స్ అంతే. అండ్ ఆ మ్యూజిక్తో ఎక్కడెక్కడ డ్రామాని ఎలివేట్ చేయాలో అక్కడ ఎలివేట్ చేసుకుంటూ వచ్చాం తప్ప వీ డిడ్ నాట్ ఫోర్స్ ఫిట్ మ్యూజిక్ టు సే సి చూడండి ఇది డ్రామా, మీరు ఇది ఫీల్ అవ్వాల్సింది, అలా ఇప్పుడు చేయలేదన్నమాట. గైడెన్స్ ఫీల్ అవ్వండి, మీరు ఫీల్ అవ్వాలి, మీరు ఇప్పుడు బాధపడాలి, సో మేము మీకు మ్యూజిక్ కొడతాం చూడండి మీకు బాధ వస్తుంది, అలా ఇప్పుడు చేయలేదన్నమాట. అంటే ఆ మ్యానిపులేటివ్ మ్యూజిక్ ఎక్కడ చేయలేదు. అంటే ఇప్పుడు సరస్వతి నామకరణం అని ఒక సీన్ ఉంటుంది, సరస్వతి గొంతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అక్కడ మీరు గమనిస్తే దెర్ ఇస్ నో సౌండ్, ఓన్లీ డైలాగ్ ఆల్మోస్ట్ టెల్స్ హి సేస్ ద ఎంటైర్ నేమ్. శ్రీమతి పండితారాజుల సుబ్రహ్మణ్యం ఎవరెవర్ అరుణ్ శర్మ రాసి ఆగలేక బియ్యంలో నేను చెప్పేసినాను అన్న తర్వాతే మీకు స్కోర్ స్టార్ట్ అవుతుంది తప్ప తను చెప్తున్నప్పుడు కూడా మనం స్కోర్ చేసేయచ్చు. స్కోర్ చేస్తే మీకు ఇంకా కన్నీళ్ళు రావచ్చేమో, బ్యాక్ ఫేర్ కూడా అవ్వచ్చేమో, బట్ క్రియేటివ్లీ వీ టుక్ దట్ కాల్, లెట్స్ నాట్ యూజ్ మ్యూజిక్ యాజ్ ఎ మ్యానిపులేటివ్ టెక్నిక్ rather than use music as an elevating technique. అది చాలా వేరు ఉంటుంది అనమాట. యూ హ్యావ్ మ్యూజిక్ కరెక్ట్గా ప్లేస్ చేస్తే ఇట్ ఎలివేట్స్ ద సీన్. సో అండ్ వివేక్ వాజ్ వన్ ఆఫ్ ద మాస్టర్స్. అండ్ మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఏదో అన్నారు కదా, దిస్ ఫిల్మ్ విల్ ఏజ్ వెరీ వెల్ అని. ఐ థింక్ వివేక్స్ మ్యూజిక్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. విశ్వ ఎప్పుడో అంటూ ఉంటాడు, వివేక్స్ మ్యూజిక్ విల్ ఏజ్ లైక్ వైన్ అని. అండ్ వివేక్స్ మ్యూజిక్ విల్ స్టాండ్ అవుట్. అంటే మీరు ఒక 10 years తర్వాత విన్నా కూడా దట్ మ్యూజిక్ విల్ బి ఫ్రెష్. అబ్బా బాగా చేశారే ఆ టైంలోనే అనిపిస్తుంది. ఓ 25 ఏళ్ళ తర్వాత విన్నా కూడా బా కొత్తగా ఉంది అనిపిస్తుంది. సో దట్ గా ఇస్ మాస్టర్. బ్యూటిఫుల్. మీరెంత హ్యాపీ మూవీతో? మీరెంత అచీవ్ చేయాలనుకున్నారు? మొత్తం అచీవ్ చేశారా, లేకపోతే కొన్ని ఏరియాస్లో బెటర్గా చేసి ఉండొచ్చు అని వెళితే మీకేమన్నా ఉందా? అంటే ఐ విల్ బి హానెస్ట్ విత్ యూ, యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ ఒక కళాకారుడుగాను ఆర్టిస్ట్, నాకు సినిమా చూసినప్పుడు ఇంకేం బాగా చేయాలని నాకు తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఇక్కడ నేను కొంచెం జాగ్రత్త పడి ఉండొచ్చు, ఇక్కడ అప్పుడు చూస్తున్నప్పుడు పోస్ట్లో ఇక్కడ యాజ్ ఎ డైరెక్టర్ నేను కొంచెం ఆర్టిస్ట్కి మంచి క్యూ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంటాయి. సో 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు రాదు, అసలు రాకూడదు కూడా నా దృష్టిలో. అండ్ ఐ నో వేర్ ఐ మస్ట్ హ్యావ్ మేడ్ బెటర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ అవన్నీ నేను పోగేసుకుని నెక్స్ట్ దానికి ఇంప్లిమెంట్ చేస్తాను. సూపర్. నేను చెప్పా కదా, నాకు సినిమా చాలా నచ్చింది. లైక్ ఎన్నో మూమెంట్స్, నాకు చిన్న మూమెంట్స్, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వాడు ఇంటి నుంచి పారిపోయి తిరిగి వచ్చాక ఫస్ట్ వెళ్ళి కొడుతుంది అమ్మ, కొట్టి పట్టు. దట్ ఈస్ సో రియల్. అట్లాంటిది ఒకటి చేస్తే అమ్మ కొడుతుంది ఫస్ట్, అంతే కదా. కొట్టి డైలాగ్ ఉంటుంది కదా, నాన్న ఒక దెబ్బ కొడదా, అమ్మ నాకు ఒక మాట అన్నా కొడదా. లైక్ ఏంటంటే నాకు లైఫ్ ని చూసినట్టు అనిపించినాయి, లైఫ్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నట్టు అనిపించాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, చాలా మంచి సినిమా తీశారు. ఇలాంటి స్టోరీసే, ఇలాంటివంటే మీకు మైండ్లో ఉన్న స్టోరీస్ అన్ని పెద్ద స్క్రీన్ మీదకి బ్యూటిఫుల్ గా ట్రాన్స్లేట్ చేసి ఎన్నో స్టోరీస్ మీరు చెప్పారు కదా, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు మీకు కథలు చెప్పడం అంటే ఇష్టం అనేది. అలాంటి కథలు మీరు ఎన్నో అలా అన్నారని చెప్పి మీరు విజువల్ గా ఏమాత్రం తగ్గలేదు ఇక్కడ. యాజ్ అ విజువల్ గా కూడా బ్యూటిఫుల్ గా ఉంది మూవీ. మనం ఎక్కువ స్టోరీ మీద ఇంపార్టెన్స్ ఇచ్చేసి అట్లా వెళ్ళలే, విజువల్ గా కూడా యూ గేవ్ అన్ ఎక్స్పీరియన్స్. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఎన్నో కథలు చెప్పాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అ విజువల్ స్టోరీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. యాక్చువల్లీ దీనికి డీప్ డైవ్ అని చెప్పారు మీరు, నాకు ఎంత డీప్గా వెళ్తారా, నేను ఎంత దూరం దూకాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో వై ఐ సే దిస్ బికాస్ మనం సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సినిమా థియేటర్లో జనాలు రిసీవ్ చేసుకుంటున్న విధానం అవ్వచ్చు, అవన్నీ కూడా
అవి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి అన్నమాట. ఎందుకంటే వై ఐ సే దిస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, బికాస్ ఈ సినిమా వచ్చాక ఐఎమ్ షూర్, బికాస్ దిస్ ఈస్ కమర్షియల్లీ ఎ ప్రాఫిటబుల్ ఫిలిం, ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ ఫిలిం. వై ఐ సే దిస్ బికాస్ ఈ సినిమా చూసినప్పుడు తీసినప్పుడు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్, వెదర్ ఇట్ మేక్స్ మనీ, వెదర్ ఆడియన్స్ దీని థియేటర్లో చూస్తారా, రిటెన్షన్ లిమిట్ తగ్గిపోయింది, డ్రామాలు ఇప్పుడు రావట్లేదు, లేకపోతే డ్రామా వచ్చినా కూడా అందులో ఏవేవో ఓవర్ ద టాప్ ఉండాలి, ఏదేదో జరిగిపోవాలి. ఓకే, ఇలాంటి కొన్ని ప్రీ కంటెక్స్టెడ్ నోషన్స్ని ఐ హోప్ 35 బ్రోక్ దెమ్. అండ్ వెన్ ఐ మేడ్ ద ఫిలిం, అపార్ట్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఇప్పుడు 35 ఈజ్ అ ప్రాఫిటబుల్ ఫిలిం. ఫస్ట్ టు లాస్ట్ అందరూ ఆనందంగా ఉన్నారు. అండ్ ఇఫ్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ నెక్స్ట్ నా తర్వాత వచ్చే వాళ్ళకి ఇలాంటి సెన్సిబుల్ స్టోరీస్ వాళ్ళ దగ్గర ఉన్నా, లేకపోతే సెన్సిబుల్ ఎట్ ద సేమ్ టైం విచ్ కెన్ మేక్ మనీ లాదా అన్నది తర్వాత డిసైడ్ చేస్తుంది. కానీ ఇలాంటి సెన్సిబుల్ ఫిల్మ్స్ మీకున్నా కూడా మీకు ప్రొడ్యూసర్ దొరుకుతారు. ఇప్పుడు సినిమా చేసే అవకాశం ఉంటుంది. బికాస్ అట్లీస్ట్ నాకు ఒక మెట్రిక్ లేదు వెన్ ఐ స్టార్టెడ్. ఫర్ దెమ్ దే కెన్ సే 35 ఆడింది కదండి బాగా, ఈ సినిమా ఆడుద్ది కదండి. అండ్ ఇఫ్ పీపుల్ కెన్ యూజ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, అండ్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్, నెక్స్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఇది చూపించుకుని వాళ్ళు ఇంకా మంచిని వాళ్ళు చేయగలిగితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ కూడా నమ్మకం రాగలుగుతుంది ఖచ్చితంగా అండి. అంటే బికాస్ యూ మేక్ ఇట్ ఇన్ సర్టెన్ బడ్జెట్, బట్ సర్టెన్ బడ్జెట్ హానెస్ట్లీ అండ్ పీపుల్ రిసీవ్ చేసుకుంటారు అన్నదానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ దురదృష్టం అదృష్టం జనాలు ఎప్పుడూ ఇలా చేస్తూనే ఉంటారు, కానీ మనం ఫాలో అవడానికి మనకి ఇబ్బంది అవుతుంటుంది. ఆనంద్ వచ్చినప్పుడు ఆనంద్ హ్యాస్ బిన్ ఎ స్టాండ్ పాయింట్, జనం రిసీవ్ చేసుకున్నారు. నలుగురు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు, గమ్యం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు, వేదం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు, అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు, పెళ్లి చూపులు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు. సో పీపుల్ ఎప్పుడు చెప్తానే ఉంటారు, అరే మీరు చెయ్యండి రా బాబాయ్, మేము కేర్ ఆఫ్ కంచరపాలెం వాళ్ళు చెప్తానే ఉంటారు. ఇట్స్ ఆర్ ఓన్ సైకి వేర్ ఏమో చూడరేమో, మనం తీస్తే కూర్చోబెట్టలేమేమో, అలాంటి భయాలు ఏం లేవు. యూ కెన్ మేక్ సెన్సిబుల్ ఫిల్మ్స్, yet I'm sure it will be profitable. Absolutely. Please come and do make. అది నేను చెప్పాలనుకుంటున్నా. Yeah. Thank you so much for the film. Reference అవుతుందని కోరుకుంటూ all the best again. All the best. Thank you. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.